దాన్ని కొద్దిగా అటు ఇటు మారిస్తే ఆయన చేసే పని వాళ్ళు చేసే పని సులువు అయ్యేది. लेकिन परमेश्वर ने उसे चेतावनी दिया था कि जैसा दिखाया गया है वैसा ही बनाना। కానీ దేవుడు ఆయనకు హెచ్చరించాడు, కొండ మీద చూపిన మాదిరి చొప్పున ఎలాగైతే చూపింపబడిందో అలాగే చేయాలని. और परमेश्वर ने कुछ लोगों को जो कारीगर थे उनको आत्मा दिया ताकि वो मूसा के बताए अनुसार बना सके। దేవుడు మోషేకు కొంతమంది పని చేసే వాళ్ళను ఎలా ఇచ్చాడంటే, ఆ పని చేయడానికి కావలసిన జ్ఞానం కలిగిన ఆత్మను కలిగినటువంటి వారిని ఆ పని కార్యం కొరకు వాళ్ళని ఏర్పరిచాడు, మోషే కింద ఇచ్చాడు. और जो सब कुछ बनकर तैयार हो गया, ఎప్పుడైతే మొత్తము సిద్ధపరిచిన తర్వాత తయారైపోయిందో तो परमेश्वर ने आकर एक एक चीज को चेक किया। అప్పుడు దేవుడు వచ్చి ఒక్కొక్క దాన్ని పరిశీలన చేసి చెక్ చేస్తున్నాడు. और हम 8 जगह पर देखते हैं जहाँ पर परमेश्वर चेक कर रहा है, देख रहे हैं कि हाँ जैसा मैंने बताया वैसा ही मूसा ने बनाया या नहीं। అక్కడ మనం 8 స్థలాల్లో చూసాము. అక్కడ దేవుడు వచ్చి పరీక్షిస్తున్నప్పుడు నేను ఆజ్ఞాపించినట్టుగానే చేశాడా లేదా అని మనం 8 స్థలాల్లో మనం అక్కడ చూసాము. దేవుడు ఆజ్ఞాపించినట్టుగానే చేశాడు. इस मिलाप के तंबू में बड़ी छोटी हर चीज बनाई गई। ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో చిన్నది పెద్దది ఎన్నో చేయబడ్డాయి. जमीन में गाड़ने वाली खूंटी से लेकर बड़े पट्टे तक बनाए गए। ఇక్కడ భూమిలో పాదేటువంటి ఆ మేకులతో సహా ఇంకా ఆ పెద్ద ఫలకములతో సహా అవి చిన్నవి పెద్ద అన్ని కూడా తయారు చేయబడ్డాయి. इसके ऊपर 4 कर्टन डाले गए हैं, डाले में डाले गए हैं। దాని మీద 4 తెరలు కప్పబడ్డాయి. उनका नाम, उनका कैसे बनाना है, हर चीज बताई गई। వాటి కొలత వేటితో చేయాలి ప్రతిది కూడా తెలుపబడింది. उसमें कितने कुंडे होने हैं, कितनी जगह पर कैसे जोड़ना है, हर चीज बताई गई। దాంట్లో ఎన్ని కుండీలు ఉండాలి, ఎలా వాటిని కలపాలి, ప్రతిది కూడా చెప్పబడింది. और परमेश्वर सब कुछ चेक कर रहा है। దేవుడు ప్రతిదాన్ని కూడా చెక్ చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. और जब परमेश्वर ने देखा कि हाँ नमूने के अनुसार सब बनाए, ఎప్పుడైతే దేవుడు చూశాడో మొత్తం కూడా మాదిరి చొప్పుననే తయారు చేయబడిందో, और सब काम पूरा हो गया है, అంతేకాకుండా పని సంపూర్తి అయిందో, तब परमेश्वर का उपस्थिति मंदिर के अंदर आ गया। అప్పుడు దేవుని యొక్క తేజో మహిమ మందిరాన్ని నిండుకొనింది. और महिमा इतना उतर आया कि मूसा भी अंदर खड़ा ना रह सका। ఆ యొక్క తేజం ఎంతగా నిండుకొనిందంటే మోషే కూడా ఇక దాంట్లో నిలబడలేకపోయాడు. और मेरे प्रियो, जो ये मिलाप का तंबू है, ये आज जो कलीसिया इस संसार में बन रही है, इसको दर्शाता है। ప్రియులారా, ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అనేది ఈ దినాలలో ఈ లోకంలో ఏర్పడుతున్న లేకపోతే తయారు చేయబడుతున్న సంఘాన్ని సూచిస్తుంది. ये धरती के ऊपर 7 मंदिर दर्शाए गए हैं। ఈ యొక్క భూమి మీద 7 మందిరాలు చూపబడ్డాయి. 4 हो चुके हैं, 4 కట్టబడ్డాయి లేకపోతే అయిపోయినాయి. 5वां चल रहा है, ఇప్పుడు 5వది నడుస్తుంది. और इसके बाद 2 और हैं जो आने वाले हैं। ఇంకా 2 దీని తర్వాత రాబోతున్నాయి. सबसे पहला मंदिर है जो मूसा ने तैयार किया, మొట్టమొదటి మందిరాన్ని మోషే తయారు చేశాడు. जो हम इस टैबरनेकल के चार्ट में देखते हैं। ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారం అనేటువంటి చిత్రపటంలో మనం చూస్తున్నాం, ఇది మోషే చేశాడు. और उसके बाद जब दाऊद राजा बनकर राज्य करने लगा, ఎప్పుడైతే దావీదు మహారాజు రాజుగా రాజ్యం చేస్తున్నాడో, तब उसके मन में आया कि मैंने अपने लिए एक पक्का घर बनाया है, मैं परमेश्वर के लिए भी घर बनाऊं। అప్పుడు ఆయన మనసులో ఈ విధంగా వచ్చింది, నేను నా కొరకు ఒక మంచి ఇల్లును కట్టుకున్నాను కదా, దేవుని కొరకు కూడా ఒక భవనాన్ని సిద్ధపరచాలనే మనసు దావీదు మహారాజుకు వచ్చింది. लेकिन परमेश्वर ने उसे मना किया क्योंकि उसने बहुत खून बहाया था। దేవుడు ఆయనకు వద్దని చెప్పాడు, ఎందుకంటే ఆయన ఎంతో రక్తాన్ని చిందించాడు కనుక ఇది నేను చేయకూడదు అన్నాడు. और परमेश्वर ने उसे बताया कि उसका पुत्र मेरे लिए घर बनाएगा। ఇప్పుడు దావీదుతో దేవుడు చెప్పాడు, నీ కుమారుడు ఈ పనిని చేస్తాడని చెప్పాడు. और सुलेमान ने वो मंदिर बनाया। దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను ఆ యొక్క మందిరాన్ని తయారు చేశాడు. और सुलेमान का मंदिर बहुत सालों तक रहा। ఆ సొలొమోను మందిరం చాలా సంవత్సరాల వరకు ఉండింది. लेकिन इस्राएली जब पाप करते रहे, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు పాపం చేస్తూ వచ్చారో तब परमेश्वर ने उस मंदिर को त्याग दिया। అప్పుడు దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టాడు. परमेश्वर अपने लोगों से रुष्ट होकर उनके बीच से हट गया, దేవుడు తన యొక్క ప్రజలను చూసి దుఃఖపడి వారి మధ్యలో నుండి వెళ్ళిపోయాడు. क्योंकि वो लोग परमेश्वर को छोड़कर पराये देवताओं के पीछे चले गए। ఎందుకంటగా వారు దేవుని విడిచిపెట్టి అన్య దేవతల వైపు మళ్ళా తిరిగారు. बहुत बार लोगों ने मंदिर को लूटा, ఎన్నోసార్లు ఆ ప్రజలు మందిరాన్ని లూటీ చేశారు. लेकिन नबूकदनेस्सर ने न केवल लूटा बल्कि उसको जलाकर नष्ट भी किया। ఆ నెబుకద్నెజర్ రాజు ఆ యొక్క మందిరాన్ని లూటీ చేయడమే కాకుండా దాన్ని ధ్వంసం చేశాడు, దాన్ని కాల్చేశాడు. जैसा यिर्मयाह ने भविष्यवाणी किया था, 70 साल के बाद राजा खुसरू जब राज्य करने लगा मादी और फारसी राजाओं के समय में, उस समय में उसने वो मंदिर को दोबारा बनाने का
आज्ञा जारी किया। ఏ విధంగానైతే ఇర్మియా ప్రవక్త ప్రవచించాడో 70 సంవత్సరాల తర్వాత కుస్రు రాజు మాది పారసీకుల తర్వాత వచ్చేటువంటి ఆ రాజు ఆ యొక్క మందిరాన్ని తయారు చేస్తాడని ఆయన ప్రవచించాడు. और वो कुस्रू राजा ने जब आज्ञा दिया तो जरुब्बाबेल को वहां पर प्रधान बनाकर भेजा और जरुब्बाबेल ने वो मंदिर को बनवाया। ఎప్పుడైతే కుస్రు రాజు ఆజ్ఞనిచ్చాడో జెరుబ్బాబెలుకు ఆ యొక్క ప్రధానునిగా చేసి ఆ నాయకుడిగా నడిపించాడు. ఆయన వెళ్ళి ఆ యొక్క మందిరాన్ని సిద్ధపరిచాడు. और वो उसी सुलेमान की नींव पर बनाया गया जो सुलेमान ने रची थी। సొలొమోను ఏదైతే ఆ పునాది వేశాడో ఆ పునాది మీదనే ఆ యొక్క మందిరం కట్టబడింది. और एज्रा और नहम्याह के समय में वो मंदिर था। ఎజ్రా నెహమ్యా వారి సమయంలో ఆ మందిరం ఉండింది. और वो मंदिर के बाद कुछ सालों के बाद वो मंदिर भी नाश कर दिया गया। కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మందిరం కూడా ధ్వంసం చేయబడింది, నాశనం అయిపోయింది. और फिर उसके बाद वो कई साल तक बिना मंदिर के रहे। దాని తర్వాత ఎన్నో సంవత్సరాల వరకు వాళ్ళు మందిరం లేకుండా ఉన్నారు. और फिर हेरोदेस राजा ने यीशु मसीह से जन्म से पहले वो मंदिर बनवाया। ఆ యేసు ప్రభు యొక్క జన్మకు ముందుగా హేరోది రాజు ఆ యొక్క మందిరాన్ని కట్టాడు. और यीशु मसीह के समय वही हेरोदेस का मंदिर वहां पर था। యేసుక్రీస్తు సమయంలో అదే హేరోదు రాజు యొక్క మందిరం అనేది హేరోదు కట్టించిన మందిరం అక్కడ ఉంది. और ये 4 मंदिर पहले हुए ఈ యొక్క 4 మందిరాలు ముందు ఉండేవి. और लगभग 70 एडी में वो मंदिर भी तोड़ दिया गया। దరిదాపుగా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఆ యొక్క మందిరం కూడా కూల్చబడింది. और अभी तक वो मंदिर वापस इस्राएलियों को नहीं मिला। ఇప్పటి వరకు కూడా ఇక ఆ మందిరము ఇశ్రాయేలీయులకు దొరకలేదు. इस्राएली लोग बहुत प्रार्थना कर रहे हैं, रो रहे हैं। ఇశ్రాయేలీయులు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు. हर चीज की तैयारी हो चुकी है అన్ని యొక్క ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. और वो लोग चाहे तो ये 3 दिन में वो मंदिर बनाकर खड़ा कर सकते हैं। వాళ్ళు కనుక తలుచుకుంటే వాళ్ళు 3 రోజుల్లోనే ఆ మందిరాన్ని తిరిగి నిలబెట్టగలరు. ऐसा टेक्निक उन्होंने बनाया है। వాళ్ళ దగ్గర అంత టెక్నిక్ ఉంది, అంత ఆ యొక్క పరిజ్ఞానం ఉంది. सब कुछ तैयारी हो चुका है। అంతా కూడా సిద్ధపరచబడి ఉంది. पहले उनको हारून के वंश का कोई व्यक्ति नहीं मिल रहा था, మొట్టమొదటి వాళ్ళకు ఆరోను వంశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా దొరకడం లేదు. लेकिन अभी उन्हें हारून वंश का एक व्यक्ति भी मिल गया जो महायाजक की सेवकाई कर सकता है। ఇప్పుడు ఆరోను వంశంలో నుంచి ఒక వ్యక్తి కూడా దొరికాడు, ఆయన మహాయాజకుని సేవ చేయడానికి కొరకు. याजक महायाजक तैयार है, యాజకులు మహాయాజకులు సిద్ధంగా ఉన్నారు. सब सामान तैयार है। అంత సామాగ్రి కూడా సిద్ధంగా ఉంది. पिछले दिनों में वाचा का संदूक भी मिल गया। గడిచిన దినాల్లో నిబంధన మందసం కూడా దొరికింది. सब तैयारी हो गई है, మొత్తం సిద్ధపాటు పూర్తయిపోయింది. लेकिन वो स्थान उनको नहीं मिल रहा। కానీ ఆ యొక్క స్థలము మాత్రం దొరకడం లేదు. वो बहुत रो रहे हैं వాళ్ళు బాగా ఏడుస్తున్నారు, और प्रार्थनाएं कर रहे हैं। చాలా ప్రార్థనలు చేస్తున్నారు. ये परमेश्वर हमें एक जगह दे जहां हम तेरे लिए बलि चढ़ा सके। వాళ్ళు అంటారుగా, ప్రభు ఒక స్థలాన్ని చూపించయ్యా, నీ కొరకు మేము బలి అర్పించడం కొరకు అని వాళ్ళు ఏడుస్తున్నారు. कि वो किसी और जगह मंदिर नहीं बना सकते, ఎందుకంటే వాళ్ళు ఇంకా వేరే ఒక స్థలంలో మందిరం కట్టడానికి లేదు. उनको वही मंदिर बनाना है। వాళ్ళకు అక్కడే మందిరాన్ని కట్టాలి. लेकिन परमेश्वर उनकी प्रार्थना को अभी नहीं सुन रहा, దేవుడు ఇప్పుడు వారి ప్రార్థనలు వినడం లేదు. क्योंकि अभी एक और मंदिर धरती पर है ఎందుకనగా వేరొక మందిరం ఇంకా భూమి మీద ఉంది కనుక. और वो मंदिर प्रभु यीशु मसीह बना रहा है। ఆ యొక్క మందిరాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కడుతున్నాడు. और वो मंदिर हम हैं, ఆ యొక్క మందిరం మనమై ఉన్నాం. और यीशु हमें तैयार कर रहा है। ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. और व्यवस्था है, जब तक एक मंदिर है, एक वेदी है, दूसरा वेदी नहीं बना सकते। నియమం ఏంటంటే ధర్మశాస్త్రం ద్వారా ఒక మందిరం ఉన్నప్పుడు ఇంకో మందిరాన్ని కట్టడానికి లేదు. इसलिए अगर परमेश्वर के पास किसी को भी जाना है तो केवल कलीसिया वो द्वार है, कलीसिया वो रास्ता है यीशु के द्वारा, जिसके द्वारा हम यीशु के पास जा सकते हैं। కాబట్టి ఇప్పుడు ఎవరైనా కానీ దేవుని దగ్గరికి రావాలంటే యేసుక్రీస్తు అనేటువంటి ద్వారం ద్వారా, సంఘం ద్వారానే దేవుని దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంది. ఈ సమయంలో जब ये मंदिर हट जाएगा, ఎప్పుడైతే ఈ మందిరం వెళ్ళిపోతుందో यीशु अपने लोगों को ले जाएगा, యేసుక్రీస్తు తన వారిని తీసుకొని వెళ్తాడు. तब मसीह विरोधी एक मंदिर तैयार करेगा అప్పుడు క్రీస్తు విరోధి ఒక మందిరాన్ని కడతాడు. और वो 7 साल तक बना रहेगा। అది 7 సంవత్సరాల వరకు ఉంటుంది. और 3.5 साल तक उसमें परमेश्वर यहोवा के लिए बलि चढ़ाई जाएगी। 3.5 సంవత్సరం వరకు దేవుడైన యెహోవా కొరకు అక్కడ బలి అర్పించడం జరుగుతుంది. लेकिन 3.5 साल के बाद वो उसमें मूर्ति खड़ा करेगा और मूर्ति पूजा शुरू हो जाएगी। కానీ 3.5 సంవత్సరాల తర్వాత అక్కడ ఒక విగ్రహాన్ని నిలబెడతారు. అప్పుడు విగ్రహారాధన జరుగుతుంది. तब इस्राएलियों को मालूम चल जाएगा ये मसीहा नहीं है। అప్పుడు ఇశ్రాయేలీయులకు తెలిసిపోతుంది ఈ క్రీస్తు విరోధి అనేవాడు అసలైనటువంటి క్రీస్తు కాడని. और उसके बाद यीशु मसीह जब 1000 साल राज्य करने के लिए आएगा, ఎప్పుడైతే యేసు ప్రభు 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేయడానికి వస్తాడో तब वो उस मंदिर को नाश करेगा అప్పుడు ఆ యొక్క మందిరాన్ని నాశనం చేస్తాడు. और वो एक और मंदिर तैयार करवाएगा, అప్పుడు ఆయన ఇంకొక మందిరాన్ని తయారు చేపిస్తాడు. जो यहेजकेल की पुस्तक में हमें मिलता है। అది యెహెజ్కేలు గ్రంథంలో మనకు దొరుకుతుంది. वो 1000 साल के लिए बना रहेगा।
అది 1000 ఏళ్ల వరకు నిలిచి ఉంటుంది. और वहां पर पूरी धरती के लोग जाएंगे और परमेश्वर को बलि चढ़ाएंगे। అక్కడ భూనివాసులందరూ కూడా వెళ్ళి దేవుని కొరకు బలి అర్పిస్తారు. और वहां पर परमेश्वर प्रभु यीशु स्वयं महापवित्र स्थान में बैठकर पूरी पृथ्वी पर 1000 वर्ष के लिए राज्य करेगा। అక్కడ స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తే అతి పరిశుద్ధ స్థలంలో కూర్చొని ఈ భూమి మీద అంతటి మీద రాజ్య పరిపాలన చేస్తాడు. और उसके बाद पृथ्वी को नाश करेगा। దాని తర్వాత ఈ యొక్క భూమిని నాశనం చేస్తాడు. और तब इस यूनिवर्स में यीशु और उसकी कलीसिया ही आखिरी मंदिर होगा जो अनंत काल तक के लिए स्थापित किया जाएगा। దాని తర్వాత ఈ యొక్క మొత్తం సర్వ ప్రపంచంలో యేసుక్రీస్తు మరియు తన యొక్క సంఘమే ఆ చివరి మందిరంగా స్థాపింపబడుతుంది. అది యుగాయుగాలు ఉంటుంది. हालेलुया। मेरे प्रियो, मैं बता रहा था जो कलीसिया धरती पर बन रही है वो मिलाप के तंबू उसका छाया है। నేను అందుకని నా ప్రియులారా నేనేం చెప్తున్నానంటే ఈ యొక్క భూమి మీద ఏదైతే ఇప్పుడు సంఘము దేవుని మందిరం కట్టబడుతుందో అది ప్రత్యక్ష గుడారం యొక్క ఛాయగా ఉన్నది అని చెప్పాను. जैसा मिलाप का तंबू है वैसे ही हमको तैयार होना है। ఎలాగైతే ప్రత్యక్ష గుడారం ఉందో అలాగే మనం కూడా సిద్ధపడాలి. ठीक उसी प्रकार से అలాగే जो सुलेमान का मंदिर है वो स्वर्ग में जो मंदिर बन रहा है वो उसको दर्शाता है। సొలొమోను యొక్క మందిరము పరలోకంలో ఏదైతే మందిరం కట్టబడుతుందో దాన్ని సూచిస్తుంది. मैं आपको बताया सुबह, आपको याद होगा कि स्वर्ग में भी एक तंबू है। నేను పొద్దున చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది, పరలోకంలో కూడా ఒక గుడారం వేయబడి ఉంది అని. जैसे ये मिलाप के तंबू को रिप्लेस करके सुलेमान का मंदिर बना दिया गया। ఎలాగైతే ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని తీసిన తర్వాత సొలొమోను మందిరం కట్టబడిందో ठीक उसी प्रकार से అదే విధంగా ये जो कलीसिया इस समय तात्कालिक बन रही है, ఈ యొక్క సంఘం ఏదైతే ఇప్పుడు ఈ భూమి మీద తాత్కాలికంగా కట్టబడుతుందో इसके बीच में यीशु मसीह अपनी एक कलीसिया बना रहा है। ఈ సంఘాల మధ్యలో నుండి యేసుక్రీస్తు తానే స్వయంగా ఒక సంఘాన్ని నిర్మిస్తున్నాడు. जो अनंत काल के लिए है అది నిత్యము ఉండడం కొరకు और वो एक एक पत्थरों को जगह जगह तैयार कर रहा है। ఆయన ఒక్కొక్క ఆ రాయిని ఆయా ప్రాంతాల దగ్గర తయారు చేస్తున్నాడు. हर कलीसियाओं में कुछ पत्थर तैयार हो रहे हैं ప్రతి సంఘాలలో కొన్ని సజీవమైన రాళ్ళు తయారు చేయబడుతున్నాయి. और जो पत्थर की मानिंद तैयार हो जाएगा वो उठकर स्वर्ग में पहुंचा दिए जाएंगे। ఎవరైతే ఆ యొక్క రాయిగా తయారైపోతారో వాళ్ళను తీసి ఆ యొక్క పరలోకంలో పెట్టడం జరుగుతుంది. आत्मिक रीति से अभी से हम लोग स्वर्गीय स्थानों में बैठाए गए हैं। ఆధ్యాత్మికంగా చూస్తే మనం ఇప్పుడే పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నాం. जिन्होंने वचन के अनुसार नया जन्म पाया और बपतिस्मा लिया है वो लोग स्वर्गीय स्थानों में बैठाए गए हैं। ఎవరైతే వాక్యానుసారంగా క్రొత్తగా జన్మించి బాప్తిస్మం తీసుకున్నారో వాళ్ళు పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నారు. लेकिन वो अभी लीगली वहां पहुंचे हैं। కానీ ఇప్పుడు ఏమైనా చట్ట ప్రకారం అనగా దేవుని యొక్క నియమ ప్రకారంగా అక్కడ చేరుకొని ఉన్నారు. लेकिन प्रैक्टिकल बाकी है। కానీ ఇంకా భౌతిక ప్రాక్టికల్ గా అది జరిగేది ఉంది. बयाना मिल गया है, మనకు బయానా దొరికింది, అడ్వాన్స్ దొరికింది. लेकिन पूरा कीमत देंगे तो वहां तक पहुंच पाएंगे। కానీ పూర్తి మనం వెల చెల్లిస్తే అక్కడికి చేరుకుంటాం. और परमेश्वर चाहता है वहां पहुंचे దేవుడు కోరుకుంటున్నాడు మనం అక్కడికి చేరుకోవాలని. और इसीलिए जो मिलाप का तंबू है बाद में बदलकर सुलेमान के मंदिर में बना दिया गया। అందుకనే ఆ యొక్క ప్రత్యక్ష గుడారం అనే తర్వాత మార్పు చెంది సొలొమోను మందిరంగా చేయబడింది. और वाचा का संदूक मिलाप के तंबू से निकालकर सुलेमान के मंदिर में पहुंचा दिया गया। ఆ యొక్క నిబంధన మందసము ఈ ప్రత్యక్ష గుడారం నుండి తీసివేసి ఆ యొక్క సొలొమోను మందిరంలో పెట్టడం జరిగింది. ठीक इसी प्रकार से प्रभु यीशु मसीह हमें बना रहा है అలాగే ఇదే మాదిరిగా ప్రభు యేసుక్రీస్తు మనల్ని తయారు చేస్తున్నాడు. और हम सुलेमान के मंदिर की तरह लगभग तैयार हो रहे हैं। మనము సొలొమోను మందిరం వలె దరిదాపుగా సిద్ధపడుతున్నాం. और जब हम तैयार हो जाएंगे ఎప్పుడైతే మనం సిద్ధపడతామో తయారైతామో तब उन जीवित पत्थरों को उठा लेगा और वहां ले जाकर मंदिर के रूप में रख देगा। అప్పుడు ఆ సజీవమైన రాళ్ళను ఎత్తేస్తాడు, అక్కడ జీవం గల మందిరంగా అక్కడ పెట్టేస్తాడు. आज सुबह हमने मिलाप के तंबू के बारे में देखा। ఈ రోజు ఉదయ కాలంలో మనం ప్రత్యక్ష గుడారం నుంచి చూసాం. अभी थोड़ा समय हम लोग सुलेमान के मंदिर के बारे में कुछ बातों को देखेंगे ఇప్పుడు కొద్దిసేపు ఆ సొలొమోను మందిరం గురించి మనం చూద్దాం. ताकि हम इन दोनों को मिलाकर फिर सीखेंगे। అప్పుడు మనం ఈ రెండింటిని కలిపి మనం నేర్చుకుందాం. पढ़िएगा చదవండి. फर्स्ट क्रॉनिकल चैप्टर 28 वर्स 11 and 12। మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 1-2 వచనాలు. पहला इतिहास 28 अध्याय उसका 11 और 12 वचन। మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 11-12 వచనాలు.
దావీదు మంటపములకు మందిరము కట్టడములకును బొక్కసపు శాలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠము కలిగి యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూన్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మత్సులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. यहाँ पर हम परमेश्वर के वचन में पढ़ते हैं, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం जो भी सुलेमान को ने बनाया वो सब के विषय में दाऊद ने उसे नमूना दिया। ఏదైతే సొలొమోను మందిరాన్ని తయారు చేశాడో వాటన్నిటి కొరకు దావీదు ఆయనకు ఒక మాదిరిని ఇచ్చాడు, ఒక నమూనాని ఇచ్చాడు. आइए इस वचन को समझने के लिए हम प्रार्थना करें। రండి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేసుకుందాం. हमारे स्वर्गीय पिता परमेश्वर, हम आपको धन्यवाद देते మా हैं ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. आज के मनन के लिए। आज शाम में प्रभु आपने ये वचन हमको दिया है। ప్రభువా ఈ యొక్క సాయంకాల సమయంలో ధ్యానించడం కొరకు ఈ యొక్క వాక్యాన్ని మీరు మాకు ఇచ్చారు. प्रभु ना तो हम अपनी बुद्धि के द्वारा इसे समझ सकते और ना ही समझा सकते हैं। ప్రభువా మా యొక్క బుద్ధి తెలివి ద్వారా మా జ్ఞానం ద్వారా దీన్ని మేము అర్థం చేసుకోలేము, ఇతరులకు అర్థం చేయించలేము. प्रभु हमें स्वर्गीय बुद्धि देकर तू आशीषित कर। ప్రభువా మాకు పరలోక జ్ఞానమునిచ్చి ఆశీర్వదించండి. प्रभु हर एक को ग्रहण करने के लिए मन दे। ప్రతి ఒక్కరు స్వీకరించినట్లుగా వారికి మనసు దయచేయి. प्रभु यीशु मसीह के नाम से हर बुद्धि और समझ खुल जाए। ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి మనోనేత్రములు వివేకము తెరవబడును గాక. यीशु मसीह के नाम से शैतान के शक्तियों को आज्ञा देते हैं, प्रत्येक को छोड़कर इस समय यीशु के नाम से दूर हो जाए। యేసు నామములో ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులు ప్రతి ఒక్కరి మనస్సులను విడిచి దూరంగా వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను. वो अपने नाम को तुम्हारे बीच में महिमान्वित कर। ప్రభువా నీ యొక్క నామమును మా మధ్యలో మహిమపరచుకున్నాయన. प्रभु यीशु मसीह के नाम से मानते हैं। ప్రభు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. यहाँ पर हम परमेश्वर के वचन में पढ़ते हैं, परमेश्वर की आत्मा की प्रेरणा से जो नमूने दाऊद को मिले थे वो सब नमूने उसने सुलेमान को बता दिया। ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా ఏదైతే మాదిరి దావీదుకు దొరికిందో ఆ దావీదు ఆ మాదిరిని సొలొమోనుకి ఇచ్చేశాడు. और वो नमूने उसने सुलेमान को देकर बताया कि देखो ये सब कुछ जैसा मैंने बताया वैसा ही बनाना। ఆ మాదిరిని ఇచ్చిన తర్వాత చెప్పాడు కదా, నేను ఏ విధంగా చెప్పానో అలాగే తయారు చేయమని చెప్పాడు. न केवल दाऊद ने उसे नमूने दिए बल्कि जो कुछ चाहिए था वो भी तैयार कर उसे दिया। ఆయన ఆ మాదిరిని ఇవ్వడమే కాకుండా ఆ మందిరం కట్టడానికి ఏవేవైతే అవసరమో వాటన్నిటి వస్తువులను సామాగ్రిని ధనాన్ని కూడా సమకూర్చిచ్చాడు. सब कुछ इंतजाम करके उसने दिया था। అన్నిటిని సమకూర్చి సొలొమోనుకి ఇచ్చాడు. और इस प्रकार सुलेमान वो मंदिर बना पाया। ఈ విధంగా సొలొమోను మందిరం కట్టగలిగాడు. यहाँ पर भी हम देखते हैं कि नमूना दिया गया है। ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఆ యొక్క మాదిరి లేక నమూనా అనేది ఇవ్వబడింది. सुलेमान दुनिया की बुद्धि में बहुत ज्ञानी व्यक्ति था। సొలొమోను ఈ యొక్క లోకంలో ఎంతో జ్ఞానవంతుడైనటువంటి వాడు, జ్ఞానం కలిగిన వాడు. परमेश्वर ने उसे बहुत ज्ञान दिया था, దేవుడు ఆయనకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. लेकिन फिर भी उसे अपने ज्ञान के द्वारा मंदिर में कुछ भी बनाने का अनुमति नहीं है। అయినప్పటికీ ఆయన యొక్క తెలివి లేక జ్ఞానము ద్వారా మందిరంలో ఏది చేయడానికి ఆయనకు అనుమతి లేదు. बल्कि उसके पिता दाऊद को आत्मा में जो नमूने मिले हैं उसको वैसा ही बनाना है। అలాగే ఆ యొక్క తన తండ్రి అయినటువంటి దావీదుకు ఆత్మ ద్వారా ఏదైతే మాదిరి దొరికిందో దాని ప్రకారంగానే ఈయన చేయాలి. और जो कुछ भी सुलेमान ने बनवाया वो सब दाऊद के उस नमूनों के अनुसार बनवाया। ఏదైతే సొలొమోను మొత్తం కట్టించాడో ఆయన తండ్రి అయిన దావీదు ఇచ్చినటువంటి మాదిరి చొప్పుననే చేశాడు. और दाऊद भी अपने मन के अनुसार नमूने नहीं बनाया, దావీదు కూడా తన యొక్క మనసును అనుసరించిన మాదిరి లేకపోతే నమూనా ఏం చేయలేదు. बल्कि वचन कहता है कि आत्मा के द्वारा उसे वो नमूने मिले हैं। దాని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆత్మ ద్వారా ఆ యొక్క మాదిరి దావీదుకు దొరికింది. तो चाहे हम मिलाप के तंबू में देखते हैं, మనం ప్రత్యక్ష గుడారంలో చూసినా, चाहे सुलेमान के मंदिर में देखते మనం हैं, సొలొమోను యొక్క మందిరంలో చూసినా, जैसा परमेश्वर ने अगुवाई की आत्मा के द्वारा वैसा ही बनाया गया। దేవుడు ఆత్మ ద్వారా ఏ విధంగానైతే నడుపునిచ్చాడో ఏదైతే మాదిరిని ఇచ్చాడో దాని ప్రకారంగానే చేయడం జరిగింది. इसी प्रकार से मेरे प्रियो, అదే మాదిరిగా ప్రియులారా हमारे यीशु मसीह हमें नमूना देकर गया है। మన యేసు ప్రభు కూడా మనకు ఒక నమూనాను మాదిరిని ఇచ్చి వెళ్ళాడు. सुलेमान ने बहुत से लोगों को कारीगरों को रखा, సొలొమోను కూడా ఎంతో మంది పని చేసే వారిని పెట్టుకున్నాడు. बहुत बेगारी करने वाले लोगों को भी रखा, ఎంతో మంది నార్మల్ గా వెట్టి చేసే వాళ్ళని కూడా పెట్టుకున్నాడు. और भी बहुत राजाओं से भी सहायता लिया। ఎంతో మంది రాజుల దగ్గర నుంచి కూడా సహాయాన్ని తీసుకున్నాడు. लेकिन फिर भी उन सब ने मिलकर बनाते समय एक बात का ध्यान रखना
रखा कि जैसा परमेश्वर ने नमूना दिया है वैसा ही वो बनाए। ఇంతమంది ద్వారా సహాయం తీసుకొని కడుతున్నప్పటికీ ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్త వహించాడు. ఏంటంటే దేవుడు ఏదైతే మాదిరిని ఇచ్చాడో ఆ మాదిరి ప్రకారంగానే కట్టడానికి జాగ్రత్త పడ్డాడు. 19 verse हम देखेंगे। దాంట్లో 19వ వచనాన్ని మనం చూసినట్లయితే First Chronicles chapter 28 verse 19. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 19వ వచనము. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మనుషుల పని అంతయు రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. और दाऊद सुलेमान को चिताकर बोल रहा है, దావీదు సొలొమోనుకు హెచ్చరించి చెప్తున్నాడు, मैंने यहोवा की शक्ति से जो मुझको मिली है सब कुछ बूझ कर लिख दिया है। ఇక్కడ ఏమంటున్నాడంటే నాకు ఏదైతే దేవుడు అనుగ్రహించాడో అదంతా కూడా నీకు ఇచ్చేసారని చెప్తున్నాడు. परमेश्वर ने जो मुझे अनुग्रह दिया उससे मैंने समझकर ये बातों को लिख कर दे दिया है। దేవుడు ఏదైతే నాకు అనుగ్రహించాడో దాన్ని నీకు రాత మూలంగా నీకు ఇచ్చేసారని చెప్తున్నాడు. उसने न केवल बताया बल्कि नक्शा बनाकर दिया कि कैसा कैसा बनाना है। అది ఆయన చెప్పడమే కాకుండా ఆ నక్షనగా ఆ యొక్క బ్లూ ప్రింట్ వేసి మరీ ఇచ్చాడు. जैसा बताया गया उसने वैसा ही बनाया। ఎలాగైతే చెప్పాడో అలాగే ఆయన చేశాడు. मेरे प्रियो, परमेश्वर हमेशा अपने कार्य के लिए नमूना देता है। కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క పని కొరకు ఒక నమూనాను ఇస్తాడు. ये घर किसी राजा के लिए नहीं बन रहा, ఎందుకనగా ఈ యొక్క ఇల్లు ఏదో ఒక రాజు కొరకు తయారు చేయబడడం ये లేదు. घर किसी प्रधान के लिए नहीं बन रहा, ఈ యొక్క ఇల్లు ఏ యొక్క ప్రధాని కొరకు తయారు చేయబడడం లేదు. ये घर परमेश्वर यहोवा के लिए बन रहा है। ఎందుకనగా ఈ ఇల్లు ప్రభువైన యెహోవా కొరకు తయారు చేయబడుతుంది. इसलिए उसका घर उसके नमूने के अनुसार बनना है। అందుకనే ఆయన ఇల్లు ఆయన మాదిరి చొప్పున కట్టబడాలి. और हम सब लोग भी उसके नमूने के अनुसार बनना है, क्योंकि हम उसके लिए बन रहे हैं। మనమందరము కూడా ఆయన యొక్క మాదిరి చొప్పునే తయారు కావాలి. ఎందుకనగా మనమందరము ఆయన కొరకు ఒక ఇల్లుగా కట్టబడుచున్నాం. ये व्यक्ति का बुद्धि नहीं। ఈ యొక్క వ్యక్తి యొక్క తెలివి కాదు. अगर सुलेमान को दिया जाता तो शायद वो इससे कहीं बेहतर दुनियावी बुद्धि के अनुसार बना सकता था। ఒకవేళ సొలొమోనుకే కనుక ఇచ్చినట్లయితే ఆయన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి లోక జ్ఞానంతో ఇంకెంతో మంచి కట్టి ఉండవాడేమో. लेकिन परमेश्वर को हमारी बुद्धि का नहीं चाहिए, కానీ దేవునికి మన యొక్క తెలివి జ్ఞానం ఏమీ అవసరం లేదు. बल्कि वो चाहता है हम उसकी इच्छा के अनुसार कार्य करें। కానీ దేవుడు కోరుకుంటున్నాడు మనము ఆయన యొక్క చిత్త ప్రకారంగా ఆయన ఇష్ట ప్రకారంగా కార్యం చేయాలని. पिछले दिनों में सूर्यपेट में मीटिंग चलते समय मैं इसके बारे में थोड़ा बता रहा था। గడిచిన దినాల్లో సూర్యాపేటలో మీటింగ్ అయినప్పుడు ఈ యొక్క విషయాన్ని గురించి చెప్పాను. चेला बनने की कुछ शर्तों के बारे में बता रहा था। అక్కడ శిష్యుడు కావాలంటే కొన్ని షరతుల గురించి నేను చెప్పాను. चेला बनने की शर्तों में सबसे पहली शर्त है कि हमें अपने प्राण को नफरत कर कर छोड़ना है। శిష్యుడు కావాలంటే మొట్టమొదటి షరతు ఏంటంటే మన యొక్క ప్రాణమును ద్వేషించి త్యజించాలి. इंग्लिश में लिखा है हेट एंड forsake। ఇంగ్లీష్ లో రాయబడి ఉంది ద్వేషించి త్యజించాలి. हमें अपने प्राण को नफरत कर कर छोड़ना है। మన ప్రాణమును ద్వేషించి మనము త్యజించాలి. दूसरी जगह में उसे लिखा है डिनाई योरसेल्फ। ఇంకో దగ్గర రాయబడి ఉంది మిమ్మును మీరు లేక మీ ప్రాణమును మీరు త్యజించండి అని ఉంది. हमारा सेल्फ, हमारा प्राण एक ही चीज है। మనము అనగా నిన్ను నీవు అని మనకు రాయబడి ఉంది. అనగా మనము అన్న మన యొక్క ప్రాణం అన్నది ఒకటే. और परमेश्वर का वचन कहता है उसे नफरत कर कर छोड़ो। దేవుని వాక్యం చెప్తుంది దాన్ని ద్వేషించి త్యజించు. हमारे प्राण में क्या क्या है? మన యొక్క ప్రాణంలో ఏమేమి ఉన్నాయి? हमारे प्राण में बुद्धि है जो सोचता है, जो योजनाएं बनाता है। మన ప్రాణంలో మేధస్సు ఉంది, అది ఆలోచిస్తుంది, ప్రణాళికలను తయారు చేస్తుంది. ये चार्ट यहाँ पर लगा हुआ है। ఇక్కడ చార్ట్ తయారు చేయబడింది. सेंटर में आप देखेंगे तो वहां पर आपको उसके बारे में लिखा हुआ मिलेगा। ఇక్కడ మీరు సెంటర్ లో కనుక చూస్తే మీకు దాని గురించి తెలుస్తుంది. अगर प्रभु अनुमति देगा तो सुबह हम इसके बारे में थोड़ा बात करेंगे। ఒకవేళ దేవుడు అనుమతిస్తే రేపు ఉదయకాల సమయంలో దీని గురించి మాట్లాడదాం. प्राण में मनुष्य का बुद्धि है। ప్రాణం లోపల మనుషుని యొక్క మేధస్సు లేక తెలివి అనేది ఉంది, బుద్ధి ఉంది. प्राण के अंदर मनुष्य का इच्छा शक्ति है जो निर्णय शक्ति है। ఆ రెండోది ప్రాణం లోపల మనిషి యొక్క నిర్ణయాత్మక శక్తి కూడా ఉంది. और प्राण के अंदर मनुष्य की इमोशंस है, भावनाएं हैं। అంతేకాకుండా ప్రాణం లోపల మనిషి యొక్క
భావోద్వేగాలు ఉన్నాయి. और जब परमेश्वर कहता है अपने प्राण को नफरत कर कर छोड़ो, ఎప్పుడైతే దేవుడు నీ యొక్క ప్రాణమును ద్వేషించి త్యజించు అంటున్నాడో उसका मतलब है अपनी बुद्धि को नफरत कर कर छोड़ दो। దాని అర్థం నీ తెలివిని నీ యొక్క బుద్ధిని వాటిని ద్వేషించి త్యజించేవని అర్థం. इसका मतलब है अपने निर्णय शक्ति को, फैसला लेने की ताकत को छोड़ दो। దాని అర్థం ఏంటంటే నీ నిర్ణయాత్మక శక్తిని, నువ్వు నిర్ణయాలు తీసుకునేటువంటి దాన్ని నువ్వు విడిచిపెట్టు అని దాని అర్థం. इसलिए वो कहता है अपनी भावनाओं को छोड़ दो। అందుకని అంటున్నాడు నీ భావోద్వేగాలను కూడా విడిచిపెట్టు. इसलिए प्रभु का दास पौलुस दूसरा कुरिन्थियों 10:5 में कहता है। అందుకని దేవుడు దాసుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. हमारे जीवन में उठने वाली हर योजनाओं को, हर बातों को, ऊंची बातों को हम खंडन करते हैं। ఆయన అంటాడు కదా, మన జీవితంలో తలెత్తున్నటువంటి ప్రతి ఒక్క ఎత్తైనటువంటి ఆ యొక్క ఆలోచనను, జ్ఞానాన్ని చెరపడుతున్నాం అంటున్నాడు. और हर भावनाओं को कैद करके मसीह का आज्ञाकारी बना देते हैं। ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబడినట్లుగా చేస్తున్నాం అంటున్నాడు. क्योंकि वो नहीं चाहता हम अपने प्राण के अनुसार चलें। ఎందుకంటే మనం మన ప్రాణం అనుసరించి నడవాలని ఆయన కోరుకోవడం లేదు. वो चाहता हम अपने स्वयं को छोड़ें। ఆయన కోరుకుంటున్నాడు మన యొక్క సెల్ఫ్ ను, మన స్వయాన్ని విడిచిపెట్టాలని. इसलिए पौलुस कहता है कि मैं अपने आप को मार कर, कूट कर वश में लाता हूं। అందుకనే పౌలు అంటున్నాడుగా, నన్ను నేను నలగొట్టి లోపరుచుకుంటున్నాను అని అంటున్నాడు. लेकिन हम अपनी बुद्धि के अनुसार चलना चाहते हैं। కానీ మనమేమో మన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని తెలివిని అనుసరించి నడవాలనుకుంటున్నాం. हम अपने इमोशंस के अनुसार चलना चाहते हैं। మనం మన యొక్క ఎమోషన్స్ అనగా భావోద్వేగాలను అనుసరించి నడుస్తుంటాం. हम अपने जीवन के निर्णय खुद लेना चाहते మన हैं। యొక్క జీవితపు నిర్ణయాలు మనం స్వయంగా చేయాలనుకుంటున్నాం. लेकिन परमेश्वर क्या चाहता है? కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? हमारे नमूने के अनुसार नहीं, మన యొక్క మాదిరి ప్రకారంగా కాదు, हम उसके नमूने के अनुसार तैयार हो। మనము ఆయన యొక్క మాదిరి ప్రకారంగా తయారు కావాలని. शायद आपके जीवन में बेहतर योजनाएं होंगी। ఒకవేళ బహుశా నీ యొక్క జీవితంలో చాలా మంచి ప్రణాళికలు ఉన్నాయేమో, शायद आप अपने बारे में कुछ बेटर सोचते होंगे। బహుశా నీవు నీ గురించి ఇంకా కొద్దిగా మంచిగా ఆలోచిస్తావేమో. लेकिन आपको वो पूरा करने के लिए प्रभु ने खरीदा नहीं है। కానీ దానిని నువ్వు పూర్తి చేసుకోవడం కొరకు దేవుడు నిన్ను కొనుక్కోలేదు. कि आपको इसलिए खरीदा है ताकि आप उसकी महिमा अपने जीवन के द्वारा करें। దేవుడు నిన్ను వెలపెట్టి ఎందుకు కొన్నాడంటే నీ జీవితం ద్వారా ఆయనను మహిమపరచాలని. हमारा परमेश्वर ना बदलने वाला परमेश्वर है। మన దేవుడు మార్పు చెందని దేవుడు. वो आपके लिए नहीं बदलेगा। ఆయన నీ కొరకు మారడు. वो अपनी शर्तों को, वो अपने नियमों को नहीं बदलेगा। ఆయన తన షరతులను, నియమాలను, నిబంధనలను ఎప్పుడు కూడా నీ కొరకు మార్చడు. वो अपने नमूने को नहीं बदलेगा। ఆయన తన యొక్క మాదిరిని, నమూనాను మార్చడు. आपको पसंद आए या ना आए, నీకు ఇష్టమున్నా లేకపోయినా उसका नमूना वही है। ఆయన మాదిరి అదే. वो पक्षपात नहीं करता। ఆయన పక్షపాతం చూపేవాడు కాడు. पहली सदी के लोगों के लिए भी वही रास्ता रखा है। ఆయన మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆదిమ సంఘానికి కూడా అదే మార్గం పెట్టాడు. मध्य शताब्दी के लोगों के लिए भी वही था। ఆయన మధ్య శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం వారికి కూడా అదే మార్గం పెట్టాడు. तो यीशु के आगमन से पहले हम अंतिम समय में रह रहे हैं, हमारे लिए भी वही नमूना है। ఇప్పుడు క్రీస్తు రాకడకు ముందుగా మనము అంత్యకాలంలో ఉన్నాం, మనకు కూడా అదే యొక్క మాదిరి ఇవ్వబడింది. इसलिए मेरे प्रियो, हमें उसके नमूने के अनुसार बनना है। అందుకనే ప్రియులారా, మనము ఆయన మాదిరిని అనుసరించి తయారు కావాలని లేక సిద్ధపడాలి. मूसा ने परमेश्वर के नमूने के अनुसार बनाया మోషే దేవుని యొక్క మాదిరిని అనుసరించి తయారు చేశాడు. और सुलेमान ने भी उसी नमूने के अनुसार बनाया। సొలొమోను కూడా पिता दाऊद को परमेश्वर ने दिया। సొలొమోను కూడా తన తండ్రి అయిన దావీదుకు ఇవ్వబడినటువంటి మాదిరి ప్రకారంగానే సొలొమోను తయారు చేశాడు. आइए हम जरा सुलेमान के मंदिर की तैयारी के बारे में थोड़ा बातों को देखें। రండి కొద్దిగా సొలొమోను మందిరం యొక్క సిద్ధపాటు గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. सुलेमान का मंदिर कैसे बनाया गया? సొలొమోను యొక్క మందిరం ఎలాగ చేయబడింది? फर्स्ट किंग चैप्टर 5 वर्स 15 to 18। మొదటి రాజులు 5వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. पहला राजा 5 अध्याय उसका 15 से 18 वचन। మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు. समय बचाने के लिए हम कुछ तेलुगु में पढ़ें। సమయాన్ని మనము సేవ్ చేసుకోవడం కొరకు కేవలం తెలుగులో చదువుకుందాం. पहला राजा 5 अध्याय उसके 15 वचन से 18 वचन। మొదటి రాజులు 5వ అధ్యాయం 15 నుంచి 18 మరియు వచనాలు. సొలొమోనుకు బరువులు మోయవారు 70,000 మంది, అరవతులను ప్రాణులు నలుపువారు 80,000 మంది నుండిరి. వీరు కాక పని మీద ఉన్న సొలొమోను శిల్పకారులకు అధికారులు 3,300 మంది. వీరు పనివారి మీద అధికారులై ఉండిరి. రాజు సెలవేగా వారు మందిరం యొక్క పునాదిని
చెక్కిన రాళ్లతో వేటుకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఇలాగున సొలొమోను పంపిన వారు గిబ్లీయులను హీరాము శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను సిద్ధపరిచిరి. अच्छी अध्याय का 7वां वचन की पढ़िए, चैप्टर 6 वर्स 7। 6వ అధ్యాయం 7వ వచనం అయితే కూడా మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని ఎంత మాత్రమునా వినబడలేదు. चैप्टर 7 वर्स 9 to 11। 7వ అధ్యాయము 9 నుంచి 11 पहला వచనం. राजा 7वां अध्याय 9 वचन से लेकर 11 वचन। మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 11 ఈ వచనాలు. కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడ చురు వరకు లోపలన వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడినట్టివియు రంపముల చేత కొయ్యబడినట్టివియు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను. ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపునున్న వెలపలి భాగమును ఉండెను. దాని పునాది 10 దేశి మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను. పైకట్టును పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్లను దేవదారు కర్రలను కలవు. यहाँ पर हम परमेश्वर के तीनों वचनों को जब मिलाकर हम सीखते हैं, ఇక్కడ ఇప్పుడు చదువుబడినటువంటి 3 వాక్యాలను కలిపి మనము నేర్చుకున్నట్లయితే जो मंदिर बनाया गया वो बहुत बड़े बड़े पत्थरों से बनाया गया था। ఏదైతే మందిరం కట్టబడిందో అది పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడింది. उसके नींव के जो पत्थर थे वो 8 हाथ या 10 हाथ के थे। ఆ యొక్క పునాది రాళ్ళు 8 మూరలు లేక 10 మూరలు అంతటువంటి పెద్దవి. एक हाथ में 1.5 फीट रहता है, ఒక మూరకు ఫీటున్నర ఉంటుంది. तो 12 फीट के भी पत्थर वहाँ नींव में डाले गए। దానితో 12 ఫీట్ల ఆ యొక్క రాళ్ళు కూడా అక్కడ పునాదిలో వేయబడ్డాయి. 12 फीट का लगभग आजकल एक नॉर्मल कमरा होता है। ఇప్పుడు 12 ఫీట్లది ఈనాటి దినాల్లో ఒక గది మనం కట్టుకుంటాం 12 ఫీట్లు. और ऐसे बड़े बड़े पत्थरों को जब बनाया गया और वो पत्थर पहाड़ के वादी में खोदकर वहीं तैयार किए गए। ఇటువంటి పెద్ద పెద్ద రాళ్లతో ఎప్పుడైతే మందిరం కట్టబడిందో ఆ రాళ్లను ఆ యొక్క కొండ దగ్గరనే అక్కడే సిద్ధపరిచి కట్టారు. और जो ऊपर दीवार में पत्थर थे वो भी बहुमूल्य और बहुत बड़े बड़े थे। ఆ యొక్క గోడలకు పెట్టినటువంటి రాళ్ళు కూడా చాలా మిక్కిలి వెలగల రాళ్ళు అయి ఉన్నాయి, పెద్ద పెద్దవిగా ఉన్నాయి. और मैं आपका ध्यान 6 अध्याय के 7वें वचन की ओर विशेष रूप से दिलाना चाहता हूँ। నేను మీ యొక్క ధ్యానాన్ని 6వ అధ్యాయం 7వ వచనం వైపు కేంద్రీకరించాలని కోరుతున్నాను. यहाँ पर हम परमेश्वर के वचन में पढ़ते हैं, ఇక్కడ మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. जब भवन बन रहा था ఎప్పుడైతే మందిరం కట్టబడుతుందో वहां पर पत्थर ले जाकर उसके ऊपर रखे गए అక్కడ రాళ్లను తీసుకుపోయి వాటి మీద పెట్టడం జరిగింది. और वहां दीवार के ऊपर उनको कुछ भी काटा या तराशा नहीं गया। అక్కడ గోడ మీద వాటిని ఏదో చెక్కడం గాని తయారు చేయడం గాని చేయలేదు. क्योंकि वादी के अंदर ही पहाड़ की तलहटी में ही उनको परफेक्टली तैयार किया गया था। ఆ కొండ ప్రాంతం దగ్గర ఎక్కడైతే లోయిందో అక్కడే ఈ రాళ్లను సిద్ధపరిచారు. जब उनको लाकर दीवार पर रखा गया तो उनमें कुछ भी काटने या तराशने की जरूरत नहीं थी, वो परफेक्ट थे। ఆ యొక్క కొండ దగ్గర లోయ ప్రాంతంలో తయారు చేసినటువంటి రాళ్ళు ఎప్పుడైతే తెచ్చి గోడ మీద పెట్టారో దాని తర్వాత వాటిని కట్ చేయడం కానీ దాన్ని చెక్కడం కానీ అవసరం లేకుండా ఉండింది. ఎందుకనగా అవి బిల్కుల్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి తెచ్చిన తర్వాత. और वहां पर कोई भी हथौड़े या वसूली की कोई भी औजार का शब्द सुनाई नहीं दिया। అక్కడ సుత్తది కానీ గొడ్డలిది కానీ మరి ఏ ఇనుప పనిముట్టు యొక్క శబ్దం వినబడలేదు. हर एक पत्थर को नाप कर नाप के अनुसार वहां पहाड़ की तलहटी में ही तैयार किया गया था। ప్రతి ఒక్క రాయిని కొలత ప్రకారంగా ఆ కొండ దగ్గరే సిద్ధపరచడం జరిగింది. और बस उनको लाकर उस दीवार में रखा जाना था। దాని తర్వాత అవి తీసుకొచ్చి కేవలం ఆ గోడలో అమర్చడం జరుగుతుంది. ऐसे ही स्वर्ग में भी एक मंदिर की तैयारी चल रही है। అలాగే పరలోకంలో కూడా ఒక మందిరం సిద్ధపరచబడుతుంది. और वो तंबू हटाया जाएगा, उसकी जगह एक जीवित मंदिर बनाया जाएगा। అక్కడ ఆ యొక్క గుడారం తీయబడుతుంది. దాని స్థలంలో ఈ యొక్క జీవం గల మందిరం
పెట్టబడుతుంది. और मैं हमेशा प्रचार में कहता हूँ, ये धरती परमेश्वर ने मात्र एक फैक्ट्री की तरह बनाया है। నేను ఎప్పుడు కూడా నా యొక్క ప్రసంగాల్లో చెప్తుంటున్నాను, ఈ యొక్క భూమిని దేవుడు కేవలం ఒక ఫ్యాక్టరీగా వాడుకోవడం కొరకే తయారు చేశాడని. जब गाड़ियां तैयार होती है फैक्ट्री में, तो वो फैक्ट्री में रहने के लिए नहीं होती। ఎప్పుడైతే బండ్లను ఫ్యాక్టరీలో తయారు చేస్తాడో అవి ఫ్యాక్టరీలో ఉండడం కొరకు తయారు చేయరు కదా. फिर वो शोरूम में जाती हैं దాని తర్వాత తయారైనటువంటి బండ్లన్నీ కూడా షోరూమ్కి వెళ్తాయి. और फिर लोगों के द्वारा इस्तेमाल होती है। దాని తర్వాత ప్రజలు వాటిని వాడుకుంటారు. फैक्ट्री में तैयार बेशक होती है, लेकिन फैक्ट्री में रहने के लिए वो नहीं है। అవి ఫ్యాక్టరీలో తయారవుతున్నప్పటికీ అవి ఫ్యాక్టరీలో ఉండడం కొరకు కాదండి. इसी रीति से मेरे प्रियो, हम लोग भी इस धरती रूपी फैक्ट्री में हैं। అలాగే మనము కూడా ఈ యొక్క భూమి అనేటువంటి భూమి మీద ఒక ఫ్యాక్టరీ వంటి భూమి మీద మనం ఉన్నాం. और हमें तैयार कर कर वो स्वर्ग में ले जाना चाहता है। ఆయన మనల్ని సిద్ధపరిచి పరలోకం తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాడు. हम सुलेमान के मंदिर के पत्थरों की नहीं तैयार हो रहे हैं। మనం సొలొమోను యొక్క మందిరం యొక్క రాళ్ల వలె మనం సిద్ధపడుతున్నాం. हमें पहाड़ से खोदा जा रहा है మనం కొండ నుంచి చెక్కబడుతున్నాం. और फिर उनको तैयार किया जाएगा, కొండ నుండి తీసిన తర్వాత వాటిని తయారు చేయడం జరుగుతుంది, तराशा जाएगा, వాటిని చెక్కడం జరుగుతుంది. और जो योग्य निकलेंगे उनको स्वर्ग में ले जाएगा। ఎవరైతే యోగ్యులుగా నిలుస్తారో, యోగ్యులుగా మారుతారో వాళ్ళను పరలోకం తీసుకెళ్ళడం జరుగుతుంది. अभी हमारे पास यहाँ बोर्ड नहीं है, మన దగ్గర ఇక్కడ బోర్డు లేదు. नहीं तो मैं कुछ बातों को समझा सकता था, నేను లేకుంటే కొన్ని విషయాలు నేను మీకు నేర్పించేది ఉండే. लेकिन अगर आप आत्मा में मेरे साथ चलेंगे तो ऐसे भी समझ पाएंगे। ఒకవేళ ఆత్మలో మీరు నాతో కనుక వచ్చినట్లయితే మీరు ఇలాగ కూడా అర్థం చేసుకోగలుగుతారు. आप इमेजिन कीजिए, बहुत से पहाड़ हैं, మీరు 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 ఊహించండి, ఎన్నో కొండలు ఉన్నాయి. वहां पर 80,000 से ज्यादा पेड़ काटने वाले और पत्थर निकालने वाले लोग हैं। అక్కడ 80,000 మంది కంటే ఎక్కువగా ఆ యొక్క రాణులు, చెట్లు నరికేవారు, ఆ యొక్క రాళ్ళు తీసేవారు, ఆ యొక్క పని చేసే పనివారు ఉన్నారు. और उनके ऊपर 3,300 मुखिया हैं। వాళ్ళ మీద 3,300 మంది సూపర్వైజర్లు అనగా ప్రధానులు ఉన్నారు. और उनको नमूने दिए गए हैं, వాళ్ళకు మాదిరి ఇవ్వబడింది. और वो बेगारी करवाने वालों से वो पत्थर निकलवा रहे हैं। వాళ్ళు ఆ యొక్క పని చేసే వారితో ఆ రాళ్లను తీపిస్తున్నారు. तेलंगाना वाले लोग इस बात को समझ सकते हैं, क्योंकि यहाँ पर बहुत सी चट्टाने हैं। తెలంగాణ వాళ్ళు ఇది మంచిగా అర్థం చేసుకోగలరు, ఎందుకంటే ఇక్కడ ఎన్నో గుట్టలు ఉన్నాయి కాబట్టి. आपको बड़े बड़े बहुत से पत्थर यहाँ दिखाई दे जाएंगे, ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు మీకు కనబడుతూ ఉంటాయి. इसलिए आप बेहतर समझ सकते हैं। కాబట్టి ఇంకా మీరు మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. ऐसे बड़े बड़े पहाड़ों से అలా పెద్ద పెద్ద గుట్టల నుంచి లేకపోతే ఆ కొండల నుంచి तो पत्थरों को खोद कर निकाला गया। ఆ యొక్క రాళ్లను చెక్కి తీయడం జరిగింది. मैंने बताया कि इसमें 8 हाथ 10 हाथ के पत्थर भी लगे हैं। నేను అన్నాను కదా, వాళ్ళకి 8 మూరలు 10 మూరలు ఉన్నటువంటి పెద్ద రాళ్ళు కూడా పెట్టడం జరిగిందని. मैं 11-12 साल पहाड़ी क्षेत्र कश्मीर में रहा हूँ। నేను దరిదాపుగా 11-12 సంవత్సరాలు ఆ కొండ ప్రాంతాలైన కాశ్మీర్లో నేను ఉన్నాను. मुझे मालूम है पत्थर कैसे होते हैं, నాకు తెలుసు రాళ్ళు ఎలా ఉంటాయో. क्योंकि वहां पर ब्लास्ट करके पत्थर तोड़े जाते हैं और उन्हें तराश कर फिर उन्हीं से घर बनाए जाते हैं। అక్కడ బ్లాస్టింగ్ చేసి రాళ్లను తీయడం జరుగుతుంది. ఆ రాళ్లను చెక్కి వాటితో ఇల్లు కడతారు. कुछ लोग जो पत्थर खरीद नहीं सकते वो खुद जाकर खोदते हैं और उससे घर बनाते हैं। కొంతమంది రాళ్ళు కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళే స్వయాన వెళ్ళి రాళ్లను చెక్కుకొని వచ్చి ఇల్లు కట్టేసుకుంటారు. तो इसलिए मुझे वो देखने का मौका मिला। కాబట్టి నేను వాటిని చూడగలిగాను, చూసే అవకాశం దొరికింది నాకు. तो मैंने देखा है कि कई बार पत्थर ऊपर से बहुत बड़ा दिखाई देता है, పలుమార్లు ఆ యొక్క రాయి బయట నుంచి చూస్తే పెద్దగా కనిపిస్తుంది. और लगता है ये शायद इससे भी बहुत बड़ा अंदर भी होगा, మనకు అనిపిస్తుంది దీనికంటే ఎక్కువ ఇంకా లోపల ఉంటదేమో అని. लेकिन जब थोड़ा खुदाई करते हैं तो वो जल्दी निकल आता है, కానీ దాన్ని తవ్వినప్పుడు వెంటనే బయటకు వచ్చేస్తుంది. कि अंदर वो उतना नहीं होता। ఎందుకంటే బయట ఉన్నంతగా లోపల అది లేదు లోతులో. मान लीजिए, ఇలా అనుకుందాం, उदाहरण के लिए सुलेमान के मंदिर में 10,000 पत्थर चाहिए। ఉదాహరణకి ఈ విధంగా అనుకుందాం, సొలొమోను మందిరం కొరకు 10,000 రాళ్ళు అవసరం ఉన్నాయని మనం అనుకుందాం. ऐसे उदाहरण के लिए ఉదాహరణ మనం అర్థం చేసుకోవడం కొరకు ఒక ఉదాహరణగా, तो 10,000 पत्थर अगर बनाने हैं नाप के अनुसार, तो लगभग कितने पत्थर निकाले गए होंगे? ఒకవేళ 10,000 రాళ్ళు కొలత ప్రకారంగా తయారు చేయాలంటే ఎన్ని రాళ్ళు తీసి ఉంటారు? బహుశా 10,000 निकाले, उनको तैयार कर लिया, 10,000 తీసి తయారు చేసేసారా? लगभग कितने निकाले गए होंगे? దరిదాపుగా ఎన్ని తీసి ఉంటారు? डबल 20 आपने शायद पत्थरों को देखा नहीं निकलते। మీరు బహుశా రాళ్ళు తీయడం చూడలేదేమో.
मेरे हिसाब से जैसा मैंने देखा है 10-12 लाख पत्थर निकाले गए। బహుశా నా యొక్క అంచనా ప్రకారంగా 10-12 లక్షల రాళ్ళు తీసే ఉంటారు. मैं बताता हूँ क्यों। నేను చెప్తాను ఎందుకు. ऐसे मैंने बोला बहुत पत्थर बाहर से बड़े लगते हैं, నేను చెప్పాను కదా ఎన్నో రాళ్ళు బయటికి పెద్దగా అనిపిస్తాయి, लेकिन जब निकाला जाता है तो वो अंदर से छोटे निकलते కానీ తీసినప్పుడు కింద నుంచి చిన్నగా ఉంటాయి. हैं। शायद वो ऊपर से अच्छा सा दिख रहा हो, అది బహుశా బయట నుంచి చూడడానికి బాగానే ఉంటుంది, लेकिन जब खोद के निकालते हैं वो टेढ़ा मेढ़ा होता है। కానీ ఎప్పుడైతే తవ్వి తీసినప్పుడు అది వంకర టిక్కరగా ఉంటుంది. बहुत से पत्थर ऐसे होते तो जो 2 पत्थर जुड़े होते हैं, ఎన్నో రాళ్ళు ఏ విధంగా ఉంటుంటే 2 రాళ్ళు అతుక్కొని ఉంటాయి. और जब उसे काटा जाता तो वो अलग हो जाते हैं। ఎప్పుడైతే వాటిని కట్ చేస్తామో అవి వేరైపోతుంది. ऐसे बहुत से पत्थर रहते हैं, అలా ఎన్నో రాళ్ళు ఉంటాయి. तो बहुत से पत्थरों को निकाला गया। ఎన్నో రాళ్ళను తీశారు. चलिए इतना नहीं बोलते, आपके लिए 1 लाख पत्थर बोलते हैं। సరే మీ కొరకు 1 లక్ష రాళ్ళు అని చెప్తాను. 1 लाख पत्थर निकाला गया, 1 లక్ష రాళ్ళు తీశారు. तो उसमें से 50% पत्थर तो निकलते निकलते ही रिजेक्ट हो जाते हैं, क्योंकि वो जैसा होना चाहिए वैसा नहीं है। ఇప్పుడు దానిలో 50% వరకు తీస్తూనే అవి రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎలాగైతే ఉండాలో అలా లేవు గనక అవి 50% రాళ్ళ వరకు పనికి రావని పక్కకు పడేస్తున్నారు. क्योंकि वो पत्थर को बाद में तराश कर उसको चौरस भी बनाना है। ఎందుకంటే ఆ తీసిన వాటిని చెక్కి వాటిని సరి సమానంగా కొలత ప్రకారంగా చేయాలి. और जब वो तराशा जाना है, तराशने के बाद वो पूरे नाप का निकलना है। అది చెక్కిన తర్వాత అప్పుడు కొలత ప్రకారంగా అది ఉండాలి. 50% तो वही रिजेक्ट हो जाते हैं, 50% అక్కడే రిజెక్ట్ అయిపోతున్నాయి. और सेवक लोग इस बात को समझेंगे, సేవకులు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. क्योंकि जब वो सुसमाचार बताते हैं, వాళ్ళు ఎప్పుడైతే సువార్త చెప్తారో वो कहीं ना कहीं खुदाई कर रहे हैं వాళ్ళు ఎక్కడో పోయి తవ్వుతున్నారు. और बहुतों को बताते हैं। చాలా మందికి చెప్తారు, कुछ पत्थर निकल भी आते हैं కొన్ని రాళ్ళు బయటకు వస్తాయి. और अब बोलते हैं शुरुआत में मालूम हो जाता है कि नहीं ये नहीं चलेगा। దాని తర్వాత ఆరంభంలోనే తెలిసిపోతుంది వీళ్ళు నడవరు అని. सिर्फ पत्थर को लाकर अगर ऐसे ही रखना है तो सब पत्थर आ जाएंगे। ఒకవేళ వాళ్ళని తీసుకొచ్చి అలాగే పెట్టాలంటే ఎంతో మంది వస్తారు, सही नाप का होना है, కానీ సరైన కొలత ప్రకారంగా ఉండాలి. जैसा आकार का बनाना है वैसा ही होना है। ఎటువంటి ఆకారంగా చేయాలో అటువంటి ఆకారంగానే అదే కొలతతో ఉండాలి. जो दीवार के बीच में रखा जाना है वो अलग होगा, గోడ మధ్యలో పెట్టి వేరుగా ఉంటాయి. लेकिन जो कोने में रखा जाना है वो दोनों तरफ से होना है, एल शेप में होना है। ఆ మూలలకు పెట్టి 2 వైపులా ఉండాలి, ఎల్ షేప్ లో ఉండాలి. ఈ మాదిరిగా कुछ आयताकार होंगे, कुछ वर्गाकार होंगे, కొన్నేమో దీర్ఘ చతురస్రాకారంలో, కొన్ని చతురస్రాకారంలో ఉంటాయి. तो हर एक का नाप है, ప్రతి ఒక్కదానికి కొలత ఉంది. हर एक को नाप के अनुसार बनाना है। ప్రతి ఒక్కదాన్ని కూడా కొలత ప్రకారంగా చేయాలి. जो 50% रह गए ఏదైతే 50% మిగిలిందో उन्हें तराशना शुरू किया गया, आरों से चीरा गया। వాటిని రంపాలతో నరకడం, కోయడం మొదలైంది. जब तराश को आरे से चीर रहे तो मालूम चला वो अंदर से जुड़ा हुआ है, जब चीरते तो अलग हो जाता है। ఎప్పుడైతే ఆ రంపంతో కోస్తున్నప్పుడు ఆ రాళ్లను ఆ పరికరంతో వేరు చేస్తున్నప్పుడు మధ్యలో అతుకుని ఉన్న కనుక వేరైపోతున్నాయి. 20% ऐसे निकल गए। అట్లా 20% రిజెక్ట్ అయిపోయాయి. अब और जब तराश रहे हैं, ఇంకా వాటిని చెప్తున్నప్పుడు మిగతా వాటిని जिनको तराशने का काम दिया उन्होंने अच्छे से तराश दिया, ఎవరికైతే ఈ యొక్క చెక్కే పని ఇచ్చారో వాళ్ళు మంచిగా చెక్కారు. तो नापने वाला आकर नापेगा ఆ కొలిచే ఆయన వచ్చి కొలుస్తాడు. उस आकार का है या नहीं, ఆ యొక్క ఆకారంలోనే ఉందా లేదా, नाप का है या नहीं। ఆ కొలతతో ఉందా లేదా. आप अगर ईंटें खरीद कर या ऐसे कुछ ब्रिक्स लाएंगे तो आप कोशिश करेंगे जो भी मैं खरीद कर लाया हूँ सब लगा दूं। చూడండి, మీరు ఎప్పుడైతే ఇల్లు కట్టడానికి ఇటుకలను కొనుక్కొని వస్తారో ఏవైతే కొనుక్కొచ్చారో అన్నిటినీ వాడాలని లేకపోతే అన్ని ఉపయోగించాలని ప్రయత్నం చేస్తారు. या मैसर जब आपके यहाँ पर घर बनाता है तो वो ब्रिक्स को तोड़कर फिर सेट कर देता है। లేకుంటే మీ దగ్గర పనిచేసే మేస్త్రి ఆ యొక్క ఇటుకలను సగానికి నరికి లేకపోతే కొద్దిగా చెక్కుకొని వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ కడతాడు. लेकिन सुलेमान का मंदिर में ये खूबी था कि वहां जाकर कुछ भी तराशा नहीं जाएगा। సొలొమోను మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే కట్టే స్థలం లోపల ఏమి చెక్కడానికి వీలు లేదు, అలా చేసేవారు కాదు. उन्हें थोड़ा सा भी शक होगा तो वो वही रिजेक्ट कर देंगे। అక్కడ ఏదైనా వాళ్ళ కొద్దిగా అనుమానం వచ్చినా గానీ ఆ రాళ్ళు చెక్కబడే స్థలంలోనే వద్దని చెప్పేవారు, రిజెక్ట్ చేసేవారు. क्योंकि सुलेमान की आज्ञा थी कि वो वहीं तैयार होना चाहिए। ఎందుకంటే సొలొమోను యొక్క ఆజ్ఞ ఏంటంటే ఆ రాళ్ళు ఆ వాదిలోనే, ఆ లోయలోనే, అక్కడ కొండ ప్రాంతంలోనే తయారు చేయబడాలి. 70% निकल गए। 70% వచ్చేసాయి. अब
अभी 30,000 में काम चल रहा है। ఇప్పుడు 30,000 రాళ్ల మీద పని జరుగుతుంది. कुछ जब तराशे गए तो वो छोटे निकले, కొన్ని కొలిచినప్పుడు కొద్దిగా చిన్నగా కొలతకు తక్కువగా కనబడ్డాయి. वो भी रिजेक्ट हो गए। అవి కూడా రిజెక్ట్ అయినాయి. 20,000 रह गए। 20,000 మిగిలి ఉన్నాయి. 20,000 पर काम चल रहा है। ఇప్పుడు 20,000 వాటి మీద రాళ్ల మీద పని జరుగుతుంది. इधर ध्यान दीजिए। కొద్దిగా ఇక్కడ ధ్యానం ఉంచండి. सही 9 बजे मुझे टाइम मिला, मैं आपको छोड़ दूंगा। నేను నాకు 9 వరకు వదలాలనే టైం ఇవ్వడం జరిగింది. నేను సరిగ్గా 9కి వదిలేస్తాను. मैं सही समय पर छोड़ने वाला व्यक्ति। నేను సరైన సమయంలో విడిచే వ్యక్తిని. अगर आप मुझे 10 बजे तक बोलेंगे, मैं 10 बजे तक बोल सकता हूँ। ఒకవేళ మీరు 10కి అని చెప్తే నేను 10 వరకు చెప్పగలను. 9 बजे बोला है तो 9 बजे बंद हो जाएगा। 9కి చెప్పారు కనుక 9కే ముగించేస్తాను. इसलिए मैं चाहता हूँ आप मेरे साथ चले, అందుకనే మీరు నాతో రావాలని కోరుకుంటున్నాను. ताकि हम वो बातों को समझ सके जो प्रभु हमें समझाना चाहता है। ఎందుకనగా దేవుడు మనకు అర్థం చేయించాలని కోరుకున్న విషయాలను మనం అర్థం చేసుకున్నట్లుగా మీరు నాతో రావాలని కోరుతున్నాను. कितने पत्थर रिजेक्ट हो गए? ఎన్ని రాళ్ళు రిజెక్ట్ అయినాయి? नहीं, उसके बाद 10,000 और हो गए, దాని తర్వాత 10,000 మళ్ళా పోయినాయి. तो छोटे निकले। చిన్నగా వెళ్ళినాయి. 80,000 रिजेक्ट हो गए। 80,000 రాళ్ళు లక్షల నుంచి రిజెక్ట్ అయిపోయాయి. 20,000 में काम चल रहा है। ఇప్పుడు 20,000 రాళ్ళ మీద పని నడుస్తుంది. और जैसे जैसे पत्थर तैयार हो रहे, नंबर लगते जा रहे हैं। ఎలాగైతే రాళ్ళు తయారవుతున్నాయో నెంబర్లు వేయడం మొదలు పెట్టారు. 1 2 3 10 20 1,000 1000 5,000 5,000 9,000 9,000 आखिर में एक आवाज आएगी 9,999 तैयार हो गए। చివరికి ఒక స్వరం వస్తుంది 9,999 సిద్ధమైనాయని. चाहिए कितने हैं? ఇంకెన్ని కావాలి? ఎన్ని కావాలి సార్ మనకు? 10,000 10,000 चाहिए। 10,000 కావాలి. 9,999 तैयार हो गए। 9,999 తయారైపోయాయి. कितने में अभी काम चल रहा है? ఇప్పుడు ఎన్నిటి మీద పని జరుగుతుంది? 10,001 में अभी भी काम चल रहा है। 10,000 ఒక్క రాళ్ళ మీద ఇంకా పని జరుగుతుంది. कहीं से भी किसी भी जगह से आवाज आया, पत्थर तैयार हो गया, ఏదో ఒక ప్రాంతం నుంచి ఒక కేక వినిపించింది, ఈ రాయి తయారైంది అని. क्या बोलेगा? काम यही रोक दो। ప్రధానుడు అక్కడ ఉన్న సూపర్వైజర్ ఏం చెప్తాడు? పని ఆపేయండి. और जो तैयार होंगे उनको ले जाकर मंदिर में रख दिया जाएगा। ఏవైతే తయారయ్యాయో వాటిని తీసుకుపోయి మందిరంలో పెట్టడం జరుగుతుంది. यही होने जा रहा है। ఇదే జరగబోతుంది. बहुतों में काम चल रहा है। ఎంతో మంది మీద పని జరుగుతుంది. हो सकता है जो 10,000 में काम चल रहा था उनमें शायद 1% बाकी हो। ఒకవేళ ఆ 10,000 మంది 10,000 వాటి మీద ఏదైతే పని జరుగుతుందో బహుశా వాటిలో ఇంకా 1% పని మిగిలి ఉందేమో, 1% చేస్తే తయారైపోదురేమో. शायद 1 मिनट का देरी हो गया, బహుశా 1 నిమిషం ఆలస్యమైందేమో, शायद पल भर का देरी हो गया, బహుశా క్షణం మాత్రం లేట్ అయిందేమో. पल भर की देरी भी होगी तो हम उसके साथ नहीं जा पाए। క్షణం మాత్రం కూడా ఆలస్యమైన మనం ఆయనతో వెళ్ళలేము. मेरे प्रियो, वो हमें तैयार कर रहा है। అందుకని నా ప్రియులారా, ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. फिलिपियों 2:12 में लिखा है, डरते और कांपते हुए अपने उद्धार के काम को पूरा करो। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:12 రాయబడింది, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి అని. मेरे प्यारो, अगर गिनती पूरा हो गया, నా ప్రియులారా, ఒకవేళ గనుక ఆ సంఖ్య పూర్తయినట్లయితే, वो समय आ गया, ఆ సమయం వచ్చినట్లయితే, हमें वो समय बताया नहीं गया, ఆ సమయం మనకు చెప్పబడలేదు, हम नहीं जानते वो कब होगा, మనకు తెలీదు ఆ సమయం ఎప్పుడు వస్తుందో. लेकिन पिता ने वो समय निर्धारित कर रखा है। కానీ తండ్రి ఆ యొక్క సమయాన్ని నిర్ధారించి ఉంచాడు. अगर उस समय तक हम तैयार नहीं हुए तो ఒకవేళ ఆ సమయం వరకు మనం కనుక సిద్ధపడనట్లయితే, बेशक हमारे अंदर कितना भी काम पूरा हो गया हो, ఒకవేళ మనలో కూడా ఎంతో పని పూర్తి అయ్యి ఉండినప్పటికీ కూడా, अगर संपूर्ण नहीं हुआ, ఒకవేళ పని సంపూర్తి కానట్లయితే हम उसके साथ नहीं जा पाएंगे। మనం ఆయనతో వెళ్ళలేము. इसीलिए कहता है, डरते और कांपते हुए अपने उद्धार के काम को पूरा करो। అందుకని అంటున్నాడు, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను సంపూర్తి చేయండి లేక కొనసాగించండి అని.
इसलिए मेरे प्यारों नमूने के अनुसार बनना है। అందుకని నా ప్రియులారా మాదిరిని అనుసరించి సిద్ధపడాలి. थोड़ा सा भी छोटा नहीं चलेगा, కొద్దిగా కూడా చిన్నగా అక్కడ నడవదు, थोड़ा सा भी बड़ा नहीं चलेगा, కొద్దిగా పెద్దగా ఉన్నా కానీ అక్కడ నడవదు, अपने शेप का नहीं चलेगा। మన ఇష్ట ప్రకారమైన షేప్ లో నడవదు. शायद आप शेप के अनुसार बन रहे होंगे, బహుశా ఒకవేళ నువ్వు షేప్ అనుసరించి ఆ ఆకారాన్ని అనుసరించి తయారవుతున్నావేమో, शायद नाप के अनुसार बन रहे होंगे, బహుశా కొలతను అనుసరించి సిద్ధపడుతున్నావేమో. लेकिन उसके आने तक अगर काम पूरा नहीं हुआ तो भी यही रह जाएंगे। ఒకవేళ ఆయన వచ్చే లోపు ఒకవేళ పని పూర్తి కాకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు. इसलिए मेरे प्यारों में आपको कहना चाहता हूँ, అందుకనే ప్రియులారా మీకు ఒకటి చెప్పాలనుంది. यीशु मसीह जल्दी आ रहा है। యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. कुछ जीवते पत्थरों को वो लेने के लिए आ रहा है। కొంతమంది సజీవమైన రాళ్ళను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. सुलेमान के मंदिर की तरह धरती पर कुछ जीवते पत्थर तैयार हो रहे हैं। సొలొమోను మందిరంలో రాళ్ళ వలె ఈ భూమి మీద ఇప్పుడు కొన్ని సజీవమైన రాళ్ళు తయారు చేయబడుతున్నాయి. जो तैयार हो जाएंगे वो उनको लेकर जाएगा। ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళని ఆయన తీసుకొని వెళ్తాడు. एक वचन पढ़ेंगे, రండి ఒక వాక్యాన్ని చదువుదాం. 1 Peter chapter 2 verse 5। పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. यहाँ पर हम परमेश्वर के वचन में पढ़ते हैं, ఇక్కడ మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. तुम भी आप जीवते पत्थरों के समान आत्मिक घर बनते जाते हो। మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. परमेश्वर का वचन हमें जीवते पत्थर बोलता है, దేవుని యొక్క వాక్యం మనల్ని సజీవమైన రాళ్ళు అని అంటున్నది. और हम इस धरती पर तैयार किए जा रहे हैं। మనం ఈ యొక్క భూమి మీద సిద్ధపరచబడుతున్నాం. पवित्र आत्मा हमें तैयार करने के लिए आया है। పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచడానికి వచ్చాడు. पवित्र आत्मा ने 5 प्रकार के सेवक दिया है। పరిశుద్ధాత్ముడు 5 రకాల పరిచర్యలు చేసే సేవకులను ఇచ్చాడు. उसने अपना वचन के द्वारा नमूना दिया है, ఆయన తన వాక్యం ద్వారా మాదిరిని కూడా ఇచ్చాడు. और वो जीवते पत्थरों की नाई हमें तैयार कर रहा है। ఆయన సజీవమైన రాళ్ల వలె మనల్ని తయారు చేస్తున్నాడు. और एक दिन जब यीशु मसीह आएगा, ఎప్పుడైతే ఒక రోజు యేసుక్రీస్తు వస్తాడో हम उसके साथ उठाए जाएंगे, ఆయనతో పాటు మనం ఎత్తబడతాం. और उस जीवते मंदिर में जो स्वर्ग में तैयार हो रहा है वहां रख दिए जाएंगे। ఆ జీవము గల మందిరం ఏదైతే పరలోకంలో తయారు చేయబడుతుందో అక్కడ మనం పెట్టబడతాం. इसलिए मेरे प्यारों हमें जल्दी जल्दी तैयार होना है। అందుకనే ప్రియులారా మనము త్వరగా సిద్ధపడాలి. वहां तो शायद उन कारीगरों की सुस्ती लापरवाही रहा होगा, ఒకవేళ బహుశా సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు ఆ పని చేసేవారు నిర్లక్ష్యంగాను సుస్థిగా చేసి ఉన్నారేమో. शायद वहां पर कारीगर कुछ जल्दी तेजी से काम कर रहे होंगे, कुछ थोड़ा धीरे काम कर रहे होंगे। అక్కడ చేసే పని వాళ్ళు కొంతమంది త్వరగా చేస్తున్నారేమో, కొంతమంది ఆలస్యంగా నెమ్మదిగా చేస్తున్నారేమో. लेकिन यहाँ पर मेरे प्रियो, यदि आपकी सुस्ती लापरवाही है तभी आप पीछे रहेंगे, वरना आपको प्रभु तैयार कर कर ले जाएगा। ఓ ప్రియులారా, ఇక్కడ గనుక మీ యొక్క నిర్లక్ష్యత సుస్థి ఉంటేనే మీరు వెనుకుంటారు, లేకుంటే మాత్రం ప్రభు తయారు చేసి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. क्योंकि यहाँ पर प्रभु यीशु कहता है, मैं अपनी कलीसिया बना रहा हूँ। ప్రభు యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నాడు కదా, నేను నా సంఘమును కట్టుదును అని. इसलिए यीशु हम जीवते पत्थरों को तैयार कर रहा है। కాబట్టి యేసు సజీవమైన రాళ్ళమైన మనల్ని ఆయన తయారు చేస్తున్నాడు. पवित्र आत्मा हमें तैयार कर रहा है। పరిశుద్ధాత్ముడు మనల్ని తయారు చేస్తున్నాడు. लेकिन अगर हम तैयार होना ना चाहें तो वो हमें जबरदस्ती तैयार नहीं करेगा, ఒకవేళ మనం సిద్ధపడాలని కోరుకోకుంటే ఆయన బలవంతంగా మనల్ని ఏమీ తయారు చేయడు. क्योंकि उसने हमें स्वयं इच्छा दिया है, ఎందుకనగా ఆయన మనకు స్వేచ్ఛనిచ్చాడు. उसने हमें फ्री विल दिया है। మనకు స్వయంగా నిర్ణయం చేసేటువంటి స్వేచ్ఛను ఒకటి ఇచ్చాడు. पवित्र आत्मा ने सेवक दिया है जो हमें तराश सकते हैं, हमें बना सकते हैं। పరిశుద్ధాత్ముడు సేవకులను ఇచ్చాడు, వాళ్ళు మనల్ని చెక్కగలరు, తయారు చేయగలరు. लेकिन अगर हम अपने आप को समर्पण नहीं करेंगे तो हम कदापि बन नहीं पाएंगे। కానీ మనల్ని మనం సమర్పణ చేసుకుంటే మనం ఎప్పుడు కూడా తయారు కాలేము. हमें पवित्र आत्मा के हाथों में अपने आप को देना है कि हे प्रभु मुझे बना दे। మనము పరిశుద్ధాత్ముని చేతికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఓ ప్రభువా నన్ను సిద్ధపరచు అని. हमें प्रभु यीशु को बोलना है, प्रभु मेरी कमियों को दूर कर अनुग्रह देकर मुझे बना दे। మన ప్రభు యేసుక్రీస్తుతో చెప్పాలి, ప్రభువా నా లోపాలను తీసివేసి నీ కృప చేత కప్పి నన్ను సిద్ధపరచమని. हमें प्रभु के दासों के हाथों में समर्पण करना है कि हे प्रभु के दासों, हमें सिखाओ, हमें डांटो, लेकिन कैसे भी हमें बना दो ताकि हम जीवते पत्थर बन जाएं। మనము దేవుని దాసుల చేతికి మనల్ని మనం అప్పగించుకోలే. ఓ దేవుని దాసులారా, మమ్మల్ని గద్దించండి, శిక్షించండి, ఎలాగైనా మమ్మల్ని తయారు చేయండి, కానీ మేము ఒక సజీవమైన రాయి వలె తయారవుతున్నట్లుగా మమ్మల్ని తయారు చేయండి అయ్యా అని విశ్వాసమైన మనము దేవుని సేవకుల చేతిలో అప్పగించుకోవాలి. कई बार हमें सेवकों
सेवकों की शिक्षा मूर्खता की बातें लगती है, అప్పుడప్పుడు సేవకులు చెప్పే మాటలు మనకు మూర్ఖతలాగా అనిపిస్తుంటాయి. लेकिन प्रभु का वचन कहता है, प्रभु का दास पौलुस कहता है, దేవుని యొక్క దాసుడైనటువంటి పౌలు అంటున్నారు, अगर तुम हमारी थोड़ी मूर्खता को सह लेते तो कितना अच्छा था। ఆయన అంటున్నాడు, కొద్దిగా మీరు నా యొక్క మూర్ఖతను వెరితనాన్ని సహించినట్లయితే ఎంత బాగుండు అంటున్నాడు. क्योंकि हमने तुम्हारी बात एक से लगाई है, ఎందుకనగా మిమ్మల్ని అప్పగించాలని నేను ఒక్కరికే ప్రదానం చేశాను. और हम चाहते हैं कि तुम्हें पवित्र कुंवारी की नाई उसको सौंप दे। పవిత్రురాలైన కన్యకగా ఆయనకు సమర్పించాలని కోరుతున్నాను. प्रभु का दास पौलुस कहते हैं, हम जच्चा की सी पीड़ाएं सहते हैं। ప్రభు దాసుడైనటువంటి పౌలు అంటున్నాడు కదా, నేను ప్రసవ వేదన పడుతున్నాను. तुम लोग क्या कर रहे हो हंसकर? మీరు ఇక్కడ నవ్వుకుంటే చేస్తున్నారు, ऐसा बैठते हैं प्रार्थना में, ఇలా కూర్చున్నారు ప్రార్థనలో. क्या पिकनिक हो रहा है? ఇక్కడ పిక్నిక్ అవుతుందా? थोड़ा भी शर्म नहीं है? కొద్ది కూడా సిగ్గు లేదు. परमेश्वर की उपस्थिति में खेलोगे तो मालूम नहीं परमेश्वर का दंड कितना आएगा। దేవుని సన్నిధిలో ఆడితే తెలీదు దేవుని యొక్క శిక్ష ఎంతగా వస్తుందో. वो खाना खाओ, परमेश्वर ठट्टों में उड़ाया नहीं जाता। మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. वो छोटा बच्चा क्या कर रहा है उससे मतलब नहीं है। ఆ చిన్న పిల్లాడు ఏం చేస్తున్నా దాంతో మనకు పని లేదు. तुम लोग बड़े हो, तुम्हें समझ होना चाहिए। మీరు పెద్దవాళ్ళు, మీకు జ్ఞానం ఉండాలి. मेरे प्यारों, वो हमें तैयार करना चाहता है। నా ప్రియులరా, ఆయన మనల్ని తయారు చేయాలనుకుంటున్నాడు. हमें समझना है वो हमें क्या बना रहा है, మనం అర్థం చేసుకోవాలి ఆయన మనల్ని ఏమి తయారు చేస్తున్నాడు वो అని. हमें क्या बना रहा है वो समझिएगा। మనల్ని ఏమి తయారు చేస్తున్నాడని అర్థం చేసుకోండి. हम लोगों को जो मौका मिला है वो अब्राहम को, इसहाक को, याकूब को, मूसा को भी नहीं मिला। మనకు దొరికిన అవకాశము అబ్రహాముకు, యాకోబుకు, మోషేకు కూడా దొరకలేదు. वो हमारे दिन को देखने के लिए कितना उत्साहित थे। వారు ఈ యొక్క మన దినాలను చూడాలని ఎంతగానో ఆశించారు. उन्हें पूरा भेद मालूम नहीं था, వాళ్ళకు పూర్తి మర్మము తెలియలేదు. थोड़ा सा उन्हें आइडिया लगा, इसलिए वो आज के दिन को देखना चाहते थे। వాళ్ళకు దాని గురించి కొద్దిగా ఐడియా దొరికింది కనుక ఆ దినాన్ని చూడాలని ఎంతగా అపేక్షించారు. लेकिन फिर भी उनको नहीं मिला। అయినప్పటికీ వారికి దొరకలేదు. लेकिन परमेश्वर ने वो मौका हमको दिया है। కానీ దేవుడు ఆ యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చాడు. परमेश्वर अपने मन में आदि से एक भेद को गुप्त में रखा, దేవుడు అనాది నుంచి తన యొక్క హృదయంలో ఒక మర్మాన్ని దాచుకొని ఉన్నాడు. और वो योजना को लेकर परमेश्वर ये सारी सृष्टि को रच दिया। ఆ ప్రణాళికను మనసులో పెట్టుకొని దేవుడు సృష్టిని అంతా తయారు చేశాడు. इसलिए ताकि वो अपने समान कुछ लोगों को तैयार करे। ఎందుకనగా తనకు సమానంగా కొంతమందిని తయారు చేసుకోవాలని. वो सर्वशक्तिमान परमेश्वर अपने लोगों के बीच में रहना चाहता है। ఓ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన తన ప్రజల మధ్యలో నివసించాలని కోరుతున్నాడు. वो जीवंत परमेश्वर हमें जीवित मंदिर बनाना चाहता है। ఆ జీవము కలిగిన దేవుడు మనల్ని సజీవమైన మందిరంగా చేయాలనుకుంటున్నాడు. दाऊद कहते हैं, कहीं के 1000 दिनों से उसकी डेवढ़ी पर एक समय बिताना मुझे अच्छा लगता है। దావీదు అంటున్నాడు, ఆయన మందిరంలో ఒక దినమును గడుపుట 1000 దినములు గడుపుట కంటే శ్రేష్టమంటున్నాడు. दाऊद को इस मंदिर के भीतर जाने का अनुमति नहीं था, దావీదు యొక్క మందిరం లోపలికి వెళ్ళడానికి అనుమతి లేకుండే. लेकिन दिल से वो लालसा करता था कि मैं उसके मंदिर में जा सकूं। అందుకని కానీ హృదయంలో ఆయన ఒక కోరిక కలిగి వాడు, ఓ నేను ఆ యొక్క మందిర ఆవరణలోకి వెళ్ళాలి అని. गौरवंशी रोते हैं जब वो बाबुल की तरफ गुलामी में जा रहे थे। ఎప్పుడైతే బబులోనులో వాళ్ళు దాసత్వంలోకి వెళ్తున్నారో గొరవ వంశీయులు వాళ్ళు ఏడుస్తున్నారు. जब इस्राएली लोग मंदिर की ओर जाते थे वो प्रसन्न होते थे। ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు మందిరం వైపు వెళ్ళారో వాళ్ళు ఆనందించేవారు. जब वो रोने की तराई से जाते थे तो वो आनंदित होते थे कि हम वहां पहुंचेंगे तो कष्ट खत्म हो जाएगा। ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క దుఃఖంలో ఉన్నటువంటి ఆ యొక్క లోయ గుండా వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దుఃఖము సమాప్తమవుతుందని వాళ్ళు ఆనందించేవారు. और वो लोग उस मंदिर में आकर मेल बलि चढ़ाकर आपस में आनंद करते थे कि हमें यहोवा का दर्शन करने का मौका मिल गया। వాళ్ళ ఆ మందిరానికి వచ్చి సమాధాన బలిని అర్పించిన తర్వాత మేము యెహోవా దేవుని దర్శించే సౌభాగ్యం దొరికిందని వాళ్ళు సంతోషపడేవారు. क्योंकि वो मंदिर को देखकर उसमें आकर अपने बलिदान चढ़ाकर आनंदित होते थे। వాళ్ళు మందిరానికి వచ్చి చూసి తన యొక్క బలి అర్పించి వాళ్ళు సంతోషించేవారు. वही यहोवा परमेश्वर हमें सबको मंदिर बनाना चाहता है। ఆ యెహోవా దేవుడు మనల్ని స్వయంగా మందిరం చేయాలనుకుంటున్నాడు. ये धरती पर भी हमें मंदिर बनाया है, ఈ భూమి మీద కూడా మనల్ని ఒక మందిరంగా చేశాడు. लेकिन हम तात्कालिक मंदिर हैं। కానీ మనం తాత్కాలికమైన మందిరము. अगर हम यहाँ तैयार हो गए, ఒకవేళ మనం ఇక్కడ సిద్ధపడితే उसके नमूने के अनुसार बन गए, ఆయన యొక్క మాదిరి ప్రకారంగా तो తయారైతే यहाँ से ले जाकर उस अनंत काल मंदिर का हिस्सा हमें बनाएगा। ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్లి తన యొక్క నిత్యత్వపు మందిరంలో పెట్టేస్తాడు.
చేస్తాడు. और वो मंदिर जीवता मंदिर है। అది జీవము కలిగిన మందిరమై ఉన్నది. अभी जो त्रिएक परमेश्वर है, ఇప్పుడైతే త్రిత్వమై ఉన్నాడు దేవుడు. वो चतुरेक होने जा रहा है। ఆయన నాలుగు కలిసి ఒకటి కాబోతున్నాడు. यीशु की कलीसिया उसमें एक हो जाएगी। ఎందుకనగా త్రిత్వమైన దేవునిలో సంఘము ఏకం కాబోతుంది. बहुमूल्य काम के लिए उसने हमें चुना है। ఆ యొక్క బహుమూల్యమైన పని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. योजना के लिए उसने हमें बुलाया है। ఆ యొక్క ప్రణాళిక కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. और वो चाहता है हम में से एक एक वहां पहुंच जाए। దేవుడు కోరుకుంటాడు మనం ఒక్కొక్కరం దాంట్లో వెళ్ళాలని. लेकिन वहां जाना है तो కానీ అక్కడికి వెళ్ళాలంటే हमें नमूने के अनुसार बनना మనం पड़ेगा। మాదిరి ప్రకారంగా సిద్ధపడాలి. हमें नमूने के अनुसार बनना पड़ेगा। మనం మాదిరి ప్రకారంగా తయారు కావాల్సిందే. और मेरे प्यारों, वो उस मंदिर में उन्हीं को लेकर जाएगा जो उसकी इच्छा के अनुसार तैयार होंगे। నా ప్రియులారా, ఆ మందిరానికి ఎవరిని తీసుకొని వెళ్తాడంటే ఎవరైతే ఆయన చిత్త ప్రకారం నడుస్తారో వాళ్ళని తీసుకెళ్తారు. ये विषय को बाकी हम सुबह सीखेंगे, ఈ విషయాన్ని మనం రేపు మళ్ళా ఉదయం నేర్చుకుంటాం. लेकिन अभी एक वचन पढ़कर हम समाप्त करेंगे। కానీ ఇప్పుడు ఒక వాక్యాన్ని చదివి సమాప్తం చేస్తాం. Ephesians chapter 2 verse 20-22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. Ephesians chapter 2 verse 22. ఆయనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. 22. 20 నుంచి 22 వచనాలు. క్రీస్తు యేసు ముఖ్యమైన ములరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయములకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. यहाँ पर हम देखते हैं कि परमेश्वर का निवास स्थान होने के लिए बनाए जाते हैं। ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం, దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. अभी हम बने नहीं हैं, ఇంకా మనము తయారు కాలేదు, లేక కట్టబడలేదు, बनते जा रहे हैं। కట్టబడుచు ఉన్నారు. नींव का कोने का पत्थर तैयार होकर पहुंच गया। ముఖ్యమైనటువంటి మూలరాయి తయారై అక్కడికి చేరుకున్నది. नींव का पत्थर वहां पहुंच गया। అక్కడ పునాది రాయి చేరుకుంది. भविष्यद्वक्ता और प्रेरितों को प्रभु ने वहां रखा है। అక్కడ అపోస్తలులను ప్రవక్తలను దేవుడు అక్కడ పెట్టేశాడు. मेरे प्यारों, जो नींव का कोने का पत्थर है वो परख कर वहां रखा गया है। ఆ యొక్క పునాది యొక్క మూలరాయి అయినటువంటి క్రీస్తు పరీక్షింపబడి అక్కడ పెట్టబడి ఉన్నాడు. वो पत्थर ऐसे ही रखा नहीं गया। అక్కడ అలాగే తీసుకుపోయి ఏం పెట్టలేదు ఆయన. यीशु मसीह को परखने की जरूरत नहीं थी। యేసుక్రీస్తు అసలు పరీక్షింపబడాల్సిన అవసరమే లేకుండే. वो संपूर्ण परमेश्वर है, संपूर्ण मनुष्य था। ఎందుకనగా యేసుక్రీస్తు సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు, సంపూర్ణంగా మనిషి అయి ఉన్నాడు. उसने जीवन में कभी कोई गलती नहीं किया। ఆయన తన జీవితంలో ఏ తప్పు ఏ పాపం చేయలేదు. उसने गाली खाकर कभी गाली नहीं दिया। ఆయన దూషించి బదులు దూషించలేదు. वो गलती कर ही नहीं सकता था। అసలు ఆయన తప్పు చేయడానికి ఆస్కారమే లేదు. लेकिन तो भी पिता को ये भाया कि उसे परखे। అయినప్పటికీ ఆయనను పరీక్షించడం అనేది తండ్రికి మంచిగా అనిపించింది. यशायाह 28 अध्याय के 16 वचन में पढ़ते हैं, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16లో చదువుతున్నాం. मैंने एक परखा हुआ पत्थर, कोने का पत्थर सिय्योन में रखा है। నేను పరీక్షింపబడిన రాయి, ఆ యొక్క మూల రాయిని సీయోనులో పెట్టానని. हम हिब्रू चैप्टर 4 वर्स 15 में पढ़ते हैं कि यीशु मसीह हमारे समान परखा गया, सब बातों में परखा गया। మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ విధంగా చూస్తాం, యేసుక్రీస్తు కూడా మన వలనే అన్ని విషయములలో పరీక్షింపబడెను అని చదువుతున్నాం. मैं चाहता हूं पढ़कर आगे जाएंगे तो हमारे लिए अच्छा है। మనం చదివి ముందుకు పోతే బాగుంటుంది. यशायाह चैप्टर 28 वर्स 16 पढ़िएगा। యెషయా 28:16 చదవండి. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. प्यारों, जो मंदिर स्वर्ग में बन रहा है उसका कोने के सिरे का पत्थर प्रभु यीशु मसीह है। నా ప్రియులారా, పరలోకంలో ఆ యొక్క మందిరం మీద ఎంత కట్టబడుతుందో దానికి మూలరాయి ప్రభు యేసుక్రీస్తు. और वचन कहता है उसे एक परखा हुआ पत्थर की मानिंद वहां रखा गया है। అక్కడ పరిశోధింపబడిన రాయి వలె ఆయన అక్కడ పెట్టారు. वो बहुमूल्य और परखा हुआ पत्थर है। అమూల్యమైన రాయి, పరీక్షింపబడినటువంటి పరిశోధింపబడిన రాయి. हिब्रू चैप्टर 4 वर्स 15 में लिखा है, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 ఈ విధంగా రాయబడింది. पढ़िएगा। మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. हमारा ऐसा महायाजक नहीं जो हमारे साथ दुखी हो सके। మన ప్రధాన యాజకుడు
మన వలనే అన్ని విషయాల్లో పరీక్షింపబడ్డాడు, సహానుభవం కలిగి ఉన్నాడు. क्योंकि वो हमारी तरह परखा गया, మన వలనే అన్ని విషయంలో పరీక్షింపబడ్డాడు. वो सब बातों में परखा गया। ఆయన అన్ని విషయంలో పరీక్షింపబడ్డాడు. अगर नींव के पत्थर को, जो कोने के सिरे का पत्थर प्रभु यीशु है, उसे परखा गया, तो क्या वो हमें न परखेगा? ఆ పునాది రాయి, ముఖ్యమైనటువంటి మూల రాయి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ విధంగా శోధించబడి అనగా పరీక్షింపబడినటువంటి రాయిగా ఉంటే ఏంటి ఆయన మనల్ని పరీక్షించడా? इफिसियों चैप्टर 2 वर्स 20 में लिखा है, प्रेरितों और भविष्यद्वक्ताओं की नींव पर हमें रखा गया है। ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20లో ఈ విధంగా ఉంది, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. और हम देखते हैं प्रेरितों और भविष्यद्वक्ताओं को कैसे परखा गया, परमेश्वर के वचन में पढ़ते हैं। మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ఏ విధంగా అపోస్తలులు ప్రవక్తలు పరిశోధింపబడ్డారు లేక పరీక్షింపబడ్డారు. और मेरे प्यारों, उनको परखने के बाद ही उधर लेकर गया है। నా ప్రియులారా, అక్కడ పరీక్షించిన తర్వాతనే వాళ్ళని అక్కడ తీసుకెళ్లారు. ऐसे ही बहुत से पत्थरों में अभी काम चल रहा है। అలాగే అనేక రాళ్ల మీద ఇప్పుడు పని నడుస్తుంది. हर एक पत्थर को परखने के बाद ही वो वहां पर रखेगा। ప్రతి ఒక్క రాయిని పరీక్షించిన తర్వాతే అక్కడ పెట్టడం జరుగుతుంది. परमेश्वर का वचन बताता है कि यहोवा परमेश्वर धर्मियों को परखने वाला परमेश्वर है। దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవా దేవుడు నీతిమంతులను శోధించు దేవుడని రాయబడింది. अगर उसने कोने के पत्थर को परखा है, ఒకవేళ మూల రాయిని ఆయన శోధించినట్లయితే, పరీక్షించినట్లయితే, उसने नींव के पत्थरों को परखा है, तो ఆయన పునాది రాళ్లను శోధించినట్లయితే లేక పరీక్షించినట్లయితే हम उसी नींव के ऊपर पत्थरों की मानंद रखे जाते हैं। మనము కూడా పునాది మీదనే రాళ్ల వలె పెట్టబడుచున్నాం లేక కట్టబడుచున్నాం. हमें भी जांच कर परख कर अच्छी तरह देखने के बाद ही वो वहां पर रखेगा। మనల్ని కూడా మంచిగా శోధించి పరీక్షించి మంచిగా చూసిన తర్వాత అక్కడ పెడతాడు. इसलिए मेरे प्यारों, हम में काम चल रहा है, ये बहुत प्रभु का धन्यवाद देने का विषय है। అందుకనే మనలో పని నడుస్తుంది కాబట్టి ఇది దేవునికి వందనాలు చెల్లించాల్సిన ఒక విషయం అయి ఉన్నది. लेकिन क्या नाम के अनुसार चल रहा है? ఏంటి కానీ కొలత ప్రకారంగా పని జరుగుతుందా? जो नमूने के अनुसार है वो चल रहा है। ఏంటి ఏ యొక్క మాదిరి చూపబడిందో దాని ప్రకారంగా జరుగుతుందా? शायद नाम के अनुसार है, బహుశా కొలత ప్రకారంగా ఉందేమో, शायद नमूने के अनुसार है, బహుశా అది మాదిరి ప్రకారంగా కూడా ఉందేమో. लेकिन क्या लगातार चल रहा है? కానీ అది ఎప్పుడు నిరంతరం నడుస్తుందా? कहीं आप बीच में रुक तो नहीं गए? ఏంటి నువ్వైతే ఆగలేదు కదా? कभी आपके अंदर काम रुका हुआ तो नहीं है? ఏంటి పని నీలోగా అయితే ఆగిపోలేదు కదా? क्योंकि मेरे प्यारों, एक सीमा निर्धारित है ఎందుకనగా ప్రియులారా, ఒక సీమ అనేది, ఒక పరిధి అనేది నిర్ధారించబడింది. और ठीक समय पर यीशु मसीह आएगा సరి అయిన సమయంలో యేసుక్రీస్తు వస్తాడు. और जो तैयार है वो उठा लिए जाएंगे, ఎవరైతే సిద్ధపరచబడి ఉన్నారో వాళ్ళు ఎత్తబడతారు. और जो तैयार नहीं है वो यहीं रह जाएगा। ఎవరైతే సిద్ధపడలేదో ఇక్కడే ఉండిపోతారు. वचन कहता है, बिस्तर पर दो लोग सो रहे होंगे, एक उठा लिया जाएगा, एक रह जाएगा। ఇక్కడ వాక్యంలో రాయబడింది, ఒక మంచం మీద ఇద్దరు పరుండి ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. एक खेत में दो लोग काम कर रहे होंगे, एक ले लिया जाएगा, एक रह जाएगा। ఒక పొలంలో ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. दो स्त्रियां चक्की पीस रही होंगी, एक ले ली जाएगी, एक रह जाएगी। ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతుంటారు, ఒకరు కొనిపోబడతారు, ఒకరు విడబడతారు. उसका अर्थ क्या है? దాని యొక్క అర్థం ఏంటి? इतना नजदीकी संबंध है तो भी जो तैयार होगा केवल वही जाएगा। ఎంత దగ్గర సంబంధం ఉన్నా కానీ ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళే వెళ్తారని. एक बिस्तर पर अधिकतर तो भाई तो बहनें या पति पत्नी सोते हैं। ఒక మంచం మీద దరిదాపుగా భార్య భర్తలు లేకపోతే ఇద్దరు అక్క చెల్లెలు, ఇద్దరు అన్నదమ్ములు దగ్గర సంబంధం వాళ్ళు పడుకుంటారు. इतना नजदीकी संबंध है तभी एक बिस्तर पर सोते हैं। ఇంత దగ్గర సంబంధం ఉంటేనే ఒక పడక మీద పడుకుంటారు. लेकिन नजदीकी संबंध होने से एक साथ नहीं जाएंगे। కానీ ఏదో దగ్గర సంబంధం ఉంది కదా అని ఇద్దరు ఒక్కసారి వెళ్ళిపోరు. जो तैयार होगा वो उठा लिया जाएगा। ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు కొనిపోబడతారు, ఎత్తబడతారు. आपके पति की तैयारी से पत्नी नहीं जाएगी, ఓ భర్త తయారు కావడం వల్ల భార్య వెళ్ళలేదు. पत्नी की तैयारी से पति नहीं जाएगा, భార్య సిద్ధపడి ఉండగా భర్త వెళ్ళలేడు. पिता की तैयारी से बच्चे नहीं जाएंगे। తల్లి సిద్ధపడి ఉంటే పిల్లలు వెళ్ళలేరు. जो तैयार होगा वो उठा लिया जाएगा। ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళే ఎత్తబడతారు. वो किसी का चेहरा देखकर नहीं उठाएगा, ఆయన ఎవరి ముఖం చూసి ఆయన ఎత్తడు పైకి. वो आपकी पढ़ाई लिखाई देखकर नहीं उठाएगा, ఆయన నీ యొక్క చదువు, జ్ఞానము, పరిజ్ఞానం చూసి ఆయన పైకి ఎత్తడు నిన్ను. आप कितना दान देने वाले हो ये देखकर नहीं उठाएगा। నువ్వెంత చెత్త ఇస్తావు అది చూసి ఆయన నిన్ను తీసుకొని పోడు. वो देखेगा आपने काम पूरा हुआ है या नहीं। ఆయన చూస్తాడు నీలో పని సంపూర్తి అయిందా లేదా అని. इसलिए मेरे प्यारों, डरते और कांपते हुए अपने उद्धार के काम को पूरा करें। అందుకనే ప్రియులారా, భయముతో వణుకుతో సొంత రక్షణను మనము సంపూర్తి చేసుకోవాలి లేక కొనసాగించాలి. मेरे प्यारों, कोई आपको धोखा देने ना पाए। ఓ ప్రియులారా, ఎవరైనా మిమ్మల్ని మోసగించగలరా? जो वचन में लिखा उसे मानना पड़ेगा। ఏదైతే వాక్యంలో రాయబడి ఉందో మీరు అది పాటించాల్సిందే. मेरे प्यारों, जो उपदेश है उसे पालन करना पड़ेगा। నా ప్రియులారా, ఏదైతే ఉపదేశం
పాటించాల్సిందే. आपको अच्छा लगे या ना लगे, ఒకవేళ నీకు మంచిగా అనిపించకపోయినా कि नाम किसी संस्था ने तैयार नहीं किया है, ఎందుకనగా ఆ కొలత ఏ యొక్క సంస్థ నిర్ధారించింది కాదు. कोई पास्टर तैयार नहीं कर सकता, ఏదైనా భాషను తయారు చేయడానికి లేదు. ये नमूना ये नाम फर्क से आया है, ఈ యొక్క మాదిరి ఈ యొక్క కొలత పరలోకం నుంచి వచ్చింది. और जो उस नमूने के अनुसार बनेगा ఎవరైతే ఆ యొక్క మాదిరిని అనుసరించి वो సిద్ధపడతారో उठाया जाएगा। వారు ఎత్తబడతారు. इसलिए मेरे प्यारों, धोखा ना खाइएगा, అందుకనే ప్రియులారా మోసపోకండి. परमेश्वर के वचन को ढूंढे, దేవుని యొక్క వాక్యాన్ని వెతకండి. उसके अनुसार चले, దాని ప్రకారం నడవండి. तैयारी को पूरा करें। సిద్ధపాటు సంపూర్తి చేసుకోండి. अगर आप भूखे और प्यासे प्रभु आप तक वचन लेकर आएगा, ఒకవేళ మీరు ఆకలి దప్పులతో ఉంటే దేవుడు వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొని वो వస్తాడు. आपसे बात करेगा, మీతో మాట్లాడతాడు. वो सपन में आकर बात करेगा, ఆయన కళల ద్వారా నీతో वो మాట్లాడతాడు. दर्शन के द्वारा बात करेगा, ఆయన దర్శనం ద్వారా నీతో మాట్లాడతాడు. वो जानवर के द्वारा बात करेगा। ఆయన పశువుల ద్వారా కూడా నీతో आपको మాట్లాడతాడు. सुनने वाले कान होना నీకు चाहिए, వినగలిగిన చెవి ఉండాలి. आपको मन होना నీకు चाहिए, మనస్సు ఉండాలి. वो लेकर आकर बात करेगा। ఆయన వచ్చి ఏ విధంగా నిన్ను మాట్లాడతాడు. अगर आप बदलना चाहते हैं, ఒకవేళ నీవు మార్పు చెందాలనుకుంటే, उसकी मर्जी के अनुसार आना चाहते ఆయన हैं, చిత్త ప్రకారంగా రావాలనుకుంటే वो आपको तैयार करेगा। ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. चाहे आपके जीवन में कितना भी कमी क्यों ना हो, నీ యొక్క జీవితంలో ఎన్ని లోపాలు ఉన్నా గానీ, शायद आज आपको लगता होगा आप बहुत कमजोर हैं, ఒకవేళ నీకు అనిపిస్తుంది నేను చాలా బలహీనున్నని, शायद आप बार बार किसी गलतियों में गिर जाते हैं, బహుశా నువ్వు మళ్ళీ అదే ఒక తప్పులో పడిపోతున్నావేమో. शायद आपको लगता होगा कि मैं हार जाता हूँ। అప్పుడు నీకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను ఓడిపోతున్నానని. जिसने आपको बुलाया है वो आपको तैयार कर सकता है। నిన్ను ఎవడైతే పిలిచాడో ఆయన నిన్ను సిద్ధపరచగలడు. वो आपको लगता होगा मुझ में बहुत टेढ़ापन है, నీకు అనిపిస్తుంది నాలో ఎంతో వంకరతనం ఉందని. वो तराश कर सीधा कर सकता है, ఆయన చెక్కి నిన్ను సరిగా చేయగలడు. वो योग्य कर सकता ఆయన है। నిన్ను యోగ్యునిగా చేయగలడు. केवल एक समर्पण का मन चाहिए, కేవలం ఒక సమర్పణ కలిగిన మనస్సు एक కావాలంతే. मन होना चाहिए। ఒక మనస్సు ఉండాలంతే. प्रभु तू मुझे करेक्ट कर, मैं मानने के लिए तैयार हूँ। ప్రభువా నన్ను సరిచేయి, నేను ప్రభు ఒప్పుకోవడానికి సిద్ధమే. मैं घुटना टेक कर तेरी बातों को मानूंगा, నేను మోకరించి నీ యొక్క మాటలు స్వీకరిస్తానయ్యా. और वो अपनी आत्मा के द्वारा तैयार कर कर आपको ले जाना चाहता है। ఆయన తన ఆత్మ ద్వారా సిద్ధపరిచి తనతో కొనిపోవాలని చూస్తున్నాడు. मेरे प्यारों, నా यीशु ప్రియులారా, कहता है యేసు ప్రభు అంటున్నాడు, मैं अपनी कलीसिया बना रहा हूँ। నేను నా సంఘాన్ని కడుతున్నాను. उसने ये काम किसी के हाथ में छोड़ा नहीं है, ఆయన ఈ యొక్క పని ఎవరి చేతుల్లో పెట్టలేదు. बहुतों को इस्तेमाल कर रहा है, చాలా మందిని వాడుకుంటున్నాడు. लेकिन काम उसने किसी के हाथ में छोड़ा नहीं కానీ है। పని ఆయన ఎవరి చేతిలో పెట్టలేదు. He is the incharge, ఆయన ఇన్ఛార్జ్ वो యజమాని देख అయినాడు. रहा है सब कुछ, ఆయన మొత్తం చూస్తున్నాడు. वो नाप रहा है सब कुछ, ఆయన మొత్తం కొలుస్తున్నాడు. और उसने अपना आत्मा दिया ఆయన है। తన ఆత్మనిచ్చాడు. मेरे प्यारों, वो सब कुछ बना देगा, నా ప్రియులారా, ఆయన అన్ని చేస్తాడు. वो आपको योग्य कर देगा। ఆయన నిన్ను యోగ్యునిగా చేస్తాడు. लेकिन क्या आप होना चाहते हैं? ఏంటి మీరు కావాలని ఉందా? क्या आपका समर्पण है कि हाँ प्रभु मुझे बना दे? ఏంటి మీ సమర్పణ ఉందా? ప్రభువా నన్ను తయారు చేయాలి. क्या आप उसके सामने मान सकते हैं हाँ प्रभु मुझ में कमी आई? ఏంటి నువ్వు ఆయన దగ్గర ఒప్పుకోగలవా? అవును ప్రభువా, నా లోపల లోపాలు వచ్చాయి నాయనా అని. हाँ प्रभु मैं चल रहा था, అవును ప్రభువా, నేను నడుస్తుండినాను. गिर गया, ప్రభువా, నేను పడిపోయాను. मैं जख्मी हो गया। నేను గాయపడ్డానయ్యా. शायद आप लंगड़ा कर चल रहे हैं, బహుశా నువ్వు గుడ్డుతూ నడుస్తున్నావేమో. लेकिन वो आपको एक नया बल दे सकता है। కానీ ఆయన ఒక నూతన శక్తిని నీకు ఇవ్వగలడు. तरुण तो करते हैं और श्रमित होते हैं, लेकिन परमेश्वर के लोग बल पर बल पाते जाएंगे। దేవుని వైపు చూసేవారు బలం వెనుక బలాన్ని పొందుకుంటారు. वो हर निर्बल को ताकतवर बनाता ఆయన ప్రతి నిర్బలుని శక్తివంతునిగా చేయగలడు. है। प्यारों, ये पतरस के बारे में याद నా आ, ప్రియులారా, నాకు పేతురు గురించి గుర్తొస్తుంది. पतरस बहुत दावा करने वाला एक व्यक्ति था। పేతురు బాగా పోటీ చేసి లేకపోతే ఆయన తప్పకుండా ఇది చేస్తానన్నటువంటి వ్యక్తి. तो यीशु से कहता है प्रभु ये सब तुझे छोड़ देंगे, लेकिन मैं तुझे कभी ना छोड़ूंगा। ఆయన అన్నాడు కదా, ప్రభువా వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టినయ్యా అని దావా చేశాడు. उसका दावा वो सच था, నిజంగా ఆయన చేసినటువంటి ఆ మాట అది నిజమే. वो सच में यीशु के लिए मरना चाहता था, నిజంగా ఆయన యేసు కొరకు చనిపోవాలని అనుకున్నాడు. यीशु के साथ चलना चाहता था, యేసు ప్రభుతో పాటు నడవాలనుకున్నాడు. लेकिन वो डरपोक था, కానీ ఆయన పిరికివాడు. उसको डर था। ఆయన లోపల భయం ఉంది. वो डर एक बार नहीं कई बार प्रकट हुआ, ఆ యొక్క భయము ఒకసారి కాదు ఎన్నో మార్లు బయటపడింది. और वो डर के कारण यीशु का 3 बार इनकार किया। ఆ భయాన్ని బట్టి ఆయన 3 సార్లు యేసు ప్రభువు తెలవదని అన్నాడు. और जब तीसरी बार इनकार किया तो वो यीशु को धिक्कार रहा था। ఎప్పుడైతే ఆయన 3వ సారి అన్నాడో ఆయన యేసు ప్రభువును అవమానపరిచాడు. యేసు ప్రభు చూశాడు. उसका अर्थ क्या है? దాని అర్థం ఏంటి? ऐसा इंसान
ఇటువంటి మనిషి, ऐसा बुरा पापी इंसान, ఇటువంటి పాపపు వ్యక్తి, ऐसे व्यक्ति को मैं जानता हूँ, मैं इसको नहीं जानता। ఇటువంటి పాప వ్యక్తి నాకు తెలుసా, నాకు ఈయన ఎవరో తెలియదు అంటున్నాడు. नकारने का मतलब यही होता है। నిరాకరించడం అంటే దాని అర్థం ఏంటి? ఇదే. आखिरी बार उसने यही किया, చివరిసారి అదే చేశాడు. अब तुरंत बोलिए ने मांग किया। వెంటనే కోడి కూసింది. यीशु को पतरस की ओर देखा యేసు ప్రభు తిరిగి పేతురు వెనక చూశారు. और पतरस को यीशु की बात याद आई అప్పుడు పేతురుకు యేసు ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది. और बाहर जाकर वो फूट फूट कर रोने लगा। ఇలానే వెళ్ళి బహుగా దుఃఖపడుతూ ఏడవడం మొదలు పెట్టాడు. वो फूट फूट कर रोने लगा। బాగా ఏడుస్తున్నాడు ఆయన. शायद आपने भी बहुत समर्पण किया, బహుశా నీవు కూడా ఎంతో సమర్పణ చేసుకున్నావు. आप अच्छे समर्पण से चल रहे हैं। మీరు మంచిగా సమర్పణతో నడుస్తున్నారు. हो सकता है पिछले दिनों में कुछ कमी आ गया हो, బహుశా నీ జీవితంలో గడిచిన దినాల్లో ఏదైనా లోపం వచ్చిందేమో. शायद आप लोगों की बातों से डर गए हो, బహుశా నువ్వు ప్రజల మాటలు విని భయపడ్డావేమో. शायद कोई और भय आ गया हो, లేకుంటే ఇంకేదైనా భయం వచ్చిందేమో. आपके जीवन में कोई इंकार हो गया हो। ఒకవేళ నీ జీవితంలో నువ్వు కూడా యేసును తిరస్కరించినట్లయితే, यीशु अभी आया नहीं है, యేసు ప్రభు ఇంకా రాలేదు. अभी भी अनुग्रह बाकी है, ఇప్పుడు కూడా ఇంకా కృప మిగిలే ఉంది. अभी भी वो उठाने के लिए तैयार है। ఇప్పుడు ఆయన మనల్ని ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. और यीशु का प्रेम देखिए, యేసు ప్రభు యొక్క ప్రేమను చూడండి. यीशु जी उठने के बाद बाकी चेलों से मिलने से पहले आकर पहले काइफा से मिला। యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మిగతా శిష్యులందరినీ కలిసేదానికి బదులుగా మొదట వచ్చి కేఫాను కలిశాడు. और अकेले में आकर कैफा से बात किया, ఒంటరిగా వచ్చి కేఫాతో మాట్లాడుతున్నాడు. उसे बल दिया, ఆయనకు బలాన్ని ఇచ్చాడు. क्योंकि उसे मालूम है ये मेरे साथ आंखें मिलाने के लिए शर्मिंदा है। ఎందుకంటే ఆయనకు తెలుసు ఈయన నాతో కళ్ళు కలపడానికి సిగ్గుపడుతున్నాడని. इसलिए वो नहीं चाहता था वो दूसरों के सामने शर्मिंदा हो। అందుకని ఆయన ఇతరుల ఎదుట సిగ్గుపడాలని ఆయన కోరుకోలేదు కనుక और बाद में वो 10 चेलों के बीच में आया। దాని తర్వాత ఆయన 10 శిష్యుల మధ్యలోకి వచ్చాడు. 40 दिन तक यीशु के बीच में चलता रहा, अपने आप को प्रकट करता रहा। 40 దినముల వరకు వాళ్ళ మధ్యలో నడిచాడు, తను తాను కనపరుచుకున్నాడు. और आखिरी दिनों में बहुत दिन तक यीशु के बीच में नहीं आया। చివరి దినాల్లో ఎక్కువ రోజుల వరకు వాళ్ళ దగ్గరికి రాలేదు. पतरस के निराश हो गया, అప్పుడు పేతురు కూడా ఇక నిరాశపడ్డాడు. बोलने लगा हम अपने मछली के धंधे में वापस चले जाते हैं। మనం వెళ్ళి మళ్ళీ చేపలు పట్టుకున్నాం పా అని అనుకున్నాడు. और वो अपने साथ 6 लोग और ले गए। ఆయన తనతో పాటు ఇంకా 6 తీసుకుని వెళ్ళాడు. रात भर मछली पकड़ते रहे, వాళ్ళు రాత్రంతా కూడా చేపలు పడ్డారు, कोई मछली नहीं मिला। కానీ ఏ చేప దొరకలేదు. यीशु फिर वहां ढूंढ कर उसको आया। యేసు ప్రభు మళ్ళీ వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. जब वो लोग आए, यीशु ने पहले से रोटी और मछली तैयार करके रखा था। ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో ముందుగానే యేసు ప్రభు రొట్టెను చేపను సిద్ధపరిచి పెట్టాడు. उसको मालूम है रात भर इनको कुछ नहीं मिला। ఆయనకు తెలుసు రాత్రంతా వీళ్ళకి ఏమీ దొరకలేదని. ना केवल उनको बहुत सी मछलियां पकड़वाई, వాళ్ళకి ఎన్నో చేపలు పట్టిపడమే కాకుండా बल्कि उनके लिए खाना तैयार करता रखा। వాళ్ళ కొరకు ఆహారాన్ని భోజనం కూడా సిద్ధపరిచి ఉంచాడు. और यीशु पतरस से पूछता है, యేసు ప్రభు పేతురుతో అడుగుతాడు, क्या तू मुझसे प्यार करता है? ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? क्या तू मुझसे अगापे प्यार करता है? ఏంటి నువ్వు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా? पतरस बोला, हाँ प्रभु मैं तुझे अगापे प्यार करता हूँ। అవును ప్రభు, నేను అగాపే ప్రేమను ప్రేమిస్తున్నాను. तब यीशु मसीह से दोबारा पूछता है, రెండోసారి ఆయన అడిగాడు, तू सच में मुझे अगापे प्यार करता है? ఏంటి నిజంగా నువ్వు అగాపే ప్రేమతోనే ప్రేమిస్తున్నావు? तब पतरस ने जवाब दिया, प्रभु मैं तुझे भाईचारे की प्रीति करता हूँ। రెండోసారి ఆయన సెలవిచ్చాడు, నేను సహోదర ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. तब यीशु ने तीसरी बार उससे पूछा, మూడోసారి ఆయనతో అడిగాడు, पतरस कम से कम मुझे भाईचारे की प्रीति करता है? మూడోసారి అడుగుతున్నాడు, తక్కువలో తక్కువ ఈ సహోదర ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా? 3.5 साल तो मेरे साथ रहा, 3.5 సంవత్సరాలు నాతో ఉన్నావు, मैं चलता रहा, నువ్వు నడుస్తూ ఉన్నావు. वो आज प्रेम कहाँ है? ఆ యొక్క ప్రేమ ఏది? प्रभु ने उसे फिर से खड़ा किया, ప్రభు ఆయన తిరిగి నిలబెట్టాడు. अपनी कलीसिया का एक विशेष स्तंभ बना दिया ఆయన తన యొక్క సంఘం యొక్క విశేషమైన స్తంభంగా और మార్చాడు. ये सेवकाई को शुरू करने वाला वही व्यक्ति बना। ఆయన ఈ యొక్క సేవను మొదలుపెట్టే మొదటి వ్యక్తిగా మారాడు. यीशु के बाद पहला प्रचार से उसी ने 3000 लोगों को बचाया और वो बपतिस्मा ले लिया। యేసు ప్రభు తర్వాత ఆయన మొదటి ప్రసంగంలోనే 3000 మంది రక్షణలోకి నడిపించాడు. వారు బాప్తిస్మం हालेलुया। भी पहला प्रचार करने वाला वही बना। అన్ని జనులు కూడా మొట్టమొదటిగా ప్రసంగించబడ ఆయన.
क्योंकि यीशु प्रेम करता है। ఎందుకనగా యేసు ప్రభు ప్రేమిస్తాడు. आपके जीवन में कोई भी कमी क्यों ना हो, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా లోపం ఉన్నా पतरस की तरह आप पीछे हट गए, పేతురు లాగా వెనుకకు తగ్గినట్టయితే आपका प्रेम कम हो गया, నీ ప్రేమ కనుక తగ్గినట్టయితే फिर से आपको उठाकर खड़ा करने के लिए तैयार है। ఆయన తిరిగి నిన్ను లేపి నిలబెట్టడానికి సిద్ధంగా वो ఉన్నాడు. आपको जीवित पत्थर बनाकर ले जाने के लिए तैयार है। ఆయన నిన్ను సజీవమైన రాయిగా చేసి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. लेकिन हमें पश्चाताप करना है, కానీ మనం పశ్చాత్తాపపడాలి. हमें अपनी कमियों को मानकर उसके पास आना है। మన లోపాలు ఒప్పుకుని ఆయన దగ్గర మనం పశ్చాత్తాపపడాలి. हाँ प्रभु, जैसा चलना चाहिए था मैं नहीं चल पा रहा, అవును ప్రభువా, ఎలాగైతే నడవాలో నేను అలా నడవలేకపోయానయ్యా. अब मुझे तेरे नमूने के अनुसार बनना है, ప్రభువా, నేను నీ మాదిరిని అనుసరించి సిద్ధపడాలి. मेरे पति के अनुसार नहीं, నా యొక్క భర్తను అనుసరించి కాదు, मेरी पत्नी के अनुसार नहीं, నా భార్యను అనుసరించి కాదు, मेरे बच्चों या मेरे माँ बाप के अनुसार नहीं, నా పిల్లలను అనుసరించో నా తల్లిదండ్రులను అనుసరించి కాదు, किसी संस्था के अनुसार नहीं, ఏదో సంస్థను అనుసరించి కాదు, किसी व्यक्ति के अनुसार नहीं। ఏ యొక్క వ్యక్తిని అనుసరించి కాదు. प्रभु, मैं तेरे नमूने के अनुसार बनना चाहता ప్రభువా, हूँ। నేను నీ మాదిరిని అనుసరించి తయారైతానయ్యా. आज मैं अपने आप को मिट्टी की मानी तेरे हाथ में सौंप देता हूँ। ప్రభువా, ఈ రోజు నన్ను నేను ఒక మట్టిలాగా నీ చేతికి సమర్పిస్తున్నాను. प्रभु, तू एक अच्छा कुम्हार है, ప్రభువా, నీ ఒక మంచి కుమ్మరి వాడు. तूने बहुतों को बनाकर तैयार నీవు किया, అనేకులను ప్రభువా తయారు చేసి సిద్ధపరిచావు. प्रभु मुझे भी बनाकर तैयार कर। ప్రభువా, నన్ను కూడా తయారు చేసి अगर సిద్ధపరిచావు. आज रात आपकी ये प्रार्थना है, ఒకవేళ ఈ రాత్రి నీ ప్రార్థన ఇదే అయితే आइए हम मिलकर प्रार्थना करें। రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. हालेलुया। प्रभु, मैं अपने जीवन का सब कुछ तुझे सौंपता हूँ। నా ప్రభువా, నా జీవితంలో సమస్తాన్ని నీకు అర్పిస్తున్నాను. అవును तुझे एक जीवित पत्थर की नहीं तराशना चाहता है, ప్రభువా, నువ్వు నన్ను సజీవమైన రాయిగా నన్ను చెక్కాలనుకుంటున్నావు. एक जीवित पत्थर की मानिक बनाना चाहता है। ఒక సజీవమైన రాయిగా చేయాలనుకుంటున్నావు. ప్రభువా, నేను కావాలనుకుంటున్నాను. मुझे संसार में नहीं रहना है। ప్రభువా, నేను ఈ లోకంలో ఉండకూడదు. प्रभु, तूने मुझे बुलाहट दिया है, ప్రభువా, నువ్వు నాకు పిలుపునిచ్చావయ్యా. तूने मुझे बुला लिया है। నువ్వు నన్ను పిలిచావయ్యా. प्रभु, चट्टान से तूने मुझे खोद कर निकाल लिया ఆ है। యొక్క కొండ నుంచి చెక్కి తీసుకొచ్చావయ్యా. अब तो मुझे तराश रहा है ఇప్పుడు నువ్వు నన్ను ప్రభువా చెక్కుతున్నావు. इन परिस्थितियों के द्वारा, ఈ పరిస్థితుల ద్వారా, इन घटनाओं के ఈ द्वारा। సంఘటనల ద్వారా, प्रभु, तू मुझे अपने वचन से तराश रहा నీ है, వాక్యం ద్వారా నన్ను చెక్కుతున్నావు. अपनी आत्मा से तराश रहा నీ है। ఆత్మ ద్వారా చెక్కుతున్నావు. प्रभु, तो मेरे जीवन में कार्य कर रहा है। నీవు నా జీవితంలో ప్రభు కార్యం చేస్తున్నావు. प्रभु, मैं अपने जीवन में तुझे स्वतंत्रता देता हूँ। నా యొక్క జీవితంలో నీకు స్వేచ్ఛనిస్తున్నానయ్యా. जैसा आप चाहते हैं मुझे आप वैसा ही बना दे। ప్రభు, నీవు ఎలాగైతే కోరుకుంటున్నావో నన్ను అలాగే తయారు చేయి. मेरे जीवन में मेरी मर्जी नहीं प्रभु, आपका मर्जी पूरा हो जाए। నా జీవితంలో నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే నెరవేరును. मैं अच्छी दौड़ रहा था, నేను మంచి పరుగునే పరిగెత్తుతూ ఉంటిని. लेकिन पिछले दिनों में मैं गिर गया, కానీ గడిచిన దినాల్లో నేను పడిపోయాను. मैं जख्मी हो गया, నేను గాయపడ్డాను. मैं लगड़ा रहा हूँ। ప్రభు, నేను కుంటుతున్నాను. लेकिन मुझे फिर से एक अच्छी दौड़ना है। కానీ మళ్ళా ఒకసారి మంచి పరుగు పరిగెత్తాలి. मेरे प्यारो, आज वो आपको उठाकर खड़ा करेगा, నా పిల్లలు ఈ రోజు ఆయన నిన్ను నిలబెట్టాడు. न తిరిగి केवल आपके लंगड़ेपन को दूर करेगा, ఆయన నీ యొక్క గుడ్డితనం తీసేయడమే కాకుండా बल्कि वो दुगना तेजी से दौड़ने के लिए आपको अनुग्रह देने के लिए तैयार है। రెండింతలు వేగంగా పరిగెత్తడానికి ఆయన నీకు కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. वो आपको सामर्थ्य देकर चलाने के लिए तैयार है। ఆయన నీకు సామర్థ్యం నుంచి నడపడానికి సిద్ధంగా ఉన్నాడు. शायद आपने वो अपना पहला सा प्रेम छोड़ दिया है, నువ్వు బహుశా ఆ మొదట ఉన్న ప్రేమను విడిచిపెట్టావేమో. लेकिन वो आपको खड़ा करने के लिए फिर से तैयार है। కానీ ఆయన తిరిగి నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. उसी प्रेम में वो आपको फिर से लेकर आने के लिए तैयार है। అదే ప్రేమలో ఆయన తిరిగి నిన్ను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. शायद आप उस प्रथम स्थान से नीचे गिर गए, బహుశా నువ్వు ఆ యొక్క మొదటి స్థానం నుంచి దిగిపోయావేమో. वो आपको फिर वहां खड़ा करने के लिए तैयार ఆయన है। తిరిగి నిన్ను ఆ స్థానంలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. मेरे प्यारों, समय बहुत कम रह गया है, నా ప్రియులారా, సమయం ఇంకా కొంచెమే మిగిలి ఉన్నది. हम अंतिम समय में जी रहे हैं, మనము అంతిమ సమయంలో బ్రతుకుతున్నాం. अंतिम तैयारी बाकी है। చివరి యొక్క సిద్ధపాటు మిగిలి ఉంది. शायद अगला मौका हमको ना मिले, ఒకవేళ భవిష్యత్తు ఇంకొకసారి అవకాశం దొరకకపోవచ్చు. इसलिए अपने जीवन की कमियों को उसके सामने मान ले, అందుకనే మీ జీవితంలో ఉన్న లోపాలను ఆయన ఎదుట ఒప్పుకోండి. उससे प्रार्थना करें। ఆయనతో ప్రార్థన చేయండి. या आप में से कोई समर्पण करना चाहता है, ఒకవేళ మీరు ఎవరైనా సమర్పణ చేసుకోవాలనుకోండి, उनकी उपस्थिति में समर्पण करें। దేవుని యొక్క సన్నిధిలో సమర్పణ చేసుకోండి. आपकी इच्छा है, మీ యొక్క ఇష్టమై ఉన్నది. आप घुटनों पर आकर कर सकते हैं, మీరు మోకరించి సమర్పణ చేసుకోవచ్చు. आप खड़े होकर कर सकते మీరు हैं। నిలబడి సమర్పణ చేసుకోవచ్చు. पिछले दिनों में समर्पण से गिर गए, ఒకవేళ నీవు సమర్పణలో గడిచిన దినంలో పడిపోయి ఉంటే आज फिर से समर्पण करें। ఈ రోజు తిరిగి సమర్పణ प्रभु यीशु के पास आए, ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి రా. प्रभु मुझे बनना है, ప్రభు నేను తయారు కావాలి. मुझे तैयार कर, ప్రభు నన్ను సిద్ధపరచు. मुझे अपने योग्य बना। ప్రభు నన్ను నీకు యోగ్యునిగా చేయి. वो आपको बनाकर लेकर जाएगा। ఆయన నిన్ను తయారు చేసి తీసుకుని వెళ్తాడు. जितने हम में अच्छा
अच्छा काम शुरू किया वो उसे पूरा भी करेगा। మనలో ఈ యొక్క మంచి పనిని ఆరంభించిన వాడు దాన్ని పూర్తి చేయడానికి శక్తిమంతుడు. वो हमारी छाती की रखवाली कर सकता ఆయన है, యొక్క మన యొక్క రక్షణను కాపాడగలడు. वो हमारी अगुवाई कर सकता ఆయన है। మనల్ని నడిపించగలడు. मेरे प्यारो, वो हमें जय के उत्सव में लिए फिरता है। ఆయన మనల్ని విజయోత్సవం చేత ఊరేగిస్తున్నాడు. वो चाहता है हम उसकी कनकाठी तक बढ़ जाएं। మనము ఆయనకు సమానంగా ఎదగాలని ఆయన కోరుతున్నాడు. लेकिन कौन समर्पण करेगा? మరి ఎవరు సమర్పణ చేస్తారు? वो देने के लिए आ रहा है। ఆయన తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. आज उसकी बुलाहट हमारे लिए है। ఆయన యొక్క పిలుపు ఈరోజు మన కొరకే. वो हमें तैयार करने के लिए चाहता है, ఆయన మనల్ని సిద్ధపరచడానికి కోరుతున్నాడు. वो हमें खड़ा करने के लिए चाहता ఆయన है। తిరిగి నిలబెట్టడానికి కోరుతున్నాడు. जैसे वो पतरस को ढूंढ कर आया, ఎలాగైతే పేతురు వెతుక్కుంటూ వచ్చాడు, जैसे वो खोई हुई भेड़ को ढूंढ कर आता है, ఎలాగైతే తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ వస్తాడు, ऐसे यीशु मसीह आज भी हमारे बीच में है। అలాగే యేసుక్రీస్తు ఈ రోజు కూడా మన మధ్యలో ఉన్నాడు. कौन समर्पण करेगा? ఎవరు సమర్పణ చేసుకుంటారు? हालेलुया। अपने घुटनों पर होकर समर्पण करें। మీరు మోకరించి సమర్పణ చేసుకోండి. खड़ा होकर समर्पण करना चाहता है तो ఒకవేళ నువ్వు నిలబడి సమర్పణ చేసుకోవాలనుకుంటే आज समर्पण करें। ఈ రోజు సమర్పణ చేసుకో. आज शैतान को बोल दें, ఈ రోజు సాతానుతో చెప్పు, तूने बहुत रुकावटें डाला, ఓ నువ్వు ఎన్నో ఆటంకాలు కలిగించావు, అడ్డంకులు వేసావు, पीछे हटाने का कोशिश किया, నువ్వు నన్ను ఎంతగానో వెనుకకు తీసుకోవాలని ప్రయత్నం చేశావు. लेकिन आज तेरे सम्मुख में फिर से समर्पण करता ఈ हूँ। రోజు నీ ఎదుట నేను తిరిగి సమర్పణ చేస్తున్నాను. अपना जीवन मेरे यीशु को देता हूँ। నేను నా జీవితాన్ని యేసుకి ఇస్తున్నాను. वो मुझे लेकर जाएगा, ఆయన నన్ను తీసుకొని వెళ్తాడు. वो मुझे तैयार करेगा। ఆయన నన్ను తయారు చేస్తాడు. हे अधोलोक, तेरी ताकत कहाँ है? ఓ పాతాళమని శక్తి ఎక్కడ? हे मौत, तेरी जय कहाँ है? ఓ మరణమని విజయం ఎక్కడ? हे शैतान, तेरा अधिकार कहाँ है? ఓ సాతానని అధికారం ఎక్కడ? यीशु ने वो क्रूस पर तोड़ दिया है। యేసు ప్రభు శిలువలో దాన్ని విరగొట్టేశాడు. इससे तू कुछ भी नहीं कर सकता। నువ్వు నన్నేమీ చేయలేవు. मैं अपने आप को यीशु के सुरक्षित हाथों में दे देता हूँ। నన్ను నేను యేసుక్రీస్తు యొక్క సురక్షితమైన హస్తాల్లో అప్పగించుకుంటున్నాను. आज के बाद तेरी मर्जी नहीं, मेरे यीशु की मर्जी मेरे जीवन में पूरा होगी। ఈ రోజు తర్వాత నీ ఇష్టం కాదు, దేవుడు యేసుక్రీస్తు యొక్క చిత్తమైన జీవితంలో నెరవేరుతుంది. यादव प्रभु आपको चलाने के लिए आज आ रहा है। నా ప్రియులారా, ప్రభు నిన్ను నడిపించడానికి వస్తున్నాడు ఈ రోజు. आज आपके जीवन में एक नया बल देने के लिए वो जा रहा ఈ है। రోజు నీ జీవితంలో ఒక నూతన ఫలాన్ని ఇవ్వడానికి వెళ్తున్నాడు. विश्वास से प्रार्थना करें। విశ్వసించి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ సమర్పణతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, గడిచిన దినాల్లో నేను పడిపోయానయ్యా. ఓ తండ్రి, నేను ఆయనను ప్రభువా, ఆ ప్రభువా తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటున్నట్టుగా వచ్చావు నాయన. ముళ్ళ పొదలో చిక్కిన గొర్రెను వెతుక్కుంటూ వచ్చినట్టు నా దగ్గరికి వచ్చావు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇదిగో నన్ను నేను సమర్పణ చేసుకుంటున్నాను. ఇక మీదట నా జీవితంలో నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించిన కాక పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచారం చేస్తుండగా, హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు మన మధ్యలో ఉండగా, మన ఆలోచనలు తెలుసుకున్న దేవుడు మన మధ్యలో ఉండగా ఒక నూతన సమర్పణ చేసుకుందాం. వాక్యం సెలవిస్తుంది, మనం ఇప్పుడు మన బలహీనతలు చూసే సమయం కాదు. ఆ శక్తి కలిగిన యెహోవా శక్తిని ఆశ్రయిద్దాం. యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. వాళ్ళు రెక్కలు పక్షిరాజు వల్ల రెక్కలు చాచి పైకెదరు. హల్లెలూయా. అది యొక్క పరిగెత్తదురు, సమస్యలకు సాగిపోదురు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, నన్ను స్వీకరించవా. ఇదిగో తండ్రి, నన్ను స్వీకరించవా నాయనా. నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించింది కాక ప్రభువా. ఓ ప్రభువా, నీ చిత్తమే సిద్ధించింది కాక. ఓ ప్రభు, ఇది శక్తి చేత బలము చేత ఏది కాదు, నీ ఆత్మ ద్వారానే జరుగుతుందని నువ్వు సెలవిచ్చావు. ఓ ప్రభా, ఓ జెరుబ్బాబెలు ఒక గొప్ప పర్వతం వలె నాకు అడ్డమొచ్చింది ఓ పర్వతము. ఇప్పుడు నువ్వు ప్రభా, నువ్వు తొలగమని ఆజ్ఞాపించగానే పర్వతములు కూడా ప్రభా చదునైపోతాయి. ప్రతి సమస్యను, ప్రతి ఆటంకాన్ని నీ నామం నేను ఎదురిస్తున్నాను. నువ్వు నాకు కృప దయచేయి. నీ కృప ఉంటే చాలు నాయనా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా చేస్తానన్నావయ్యా. నేను నా సంఘమును కట్టుతున్నావు నాయనా. ఓ శిరస్సు నీవే నాయనా. మా మధ్యలో నీ నామము హెచ్చింపబడును గాక. శిరస్సు అయిన నీకు మేమందరము ప్రభా తలవొగ్గుతున్నాము నాయనా. నీకు అప్పగించుకుంటాము నాయనా. ఒక కుమ్మరి వాడి చేతిలో మట్టి
బట్టి అప్పగించుకున్నట్లుగా, ఓ తండ్రి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు తీసుకు ముద్ద చేయి తక్కువగానే ఒక యోగ్యమైన పాత్రగా చేయి నాయన. ఇదిగో నీ చేతికి అప్పగించుకుంటున్నానని నిజమైన సమర్పణతో ముందుకు సాగుతాను. దేవుడు శ్రమిస్తున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆ విధంగానే సమర్పణ చేసుకుంటుండగా మనం కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ విజయ ధ్వనిని పాడుదాం. ఎరుకు గోడలు కిందికి పోయినట్టుగా శక్తి చేత కాదు నేను, బలముతో నీతి కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో నీతి కాదనేను. నా ఆత్మ ద్వారా ఇది చేస్తున్నది యెహోవా. నా ఆత్మ ద్వారా ఇది చేస్తున్నది యెహోవా. శక్తి చేత కాదనేను, బలముతో నీతి కాదనేను.
Thank you, Jesus. ఈ రాత్రి దేవుని సాక్షిని నిలబెట్టి ఎదుటనున్న ప్రతి విధమైన శాపమును తొలగించడం, ఈ మంచి శబ్దము లేనిటువంటి రాళ్ళగా చెక్కబడడానికి, ఎన్నో రోగాలతో కూడిన శబ్దాలు నీ జీవితంలో ఉన్నాయి, అప్పుల బాధలనే శబ్దాలు ఉన్నాయి, మనుషుల వ్యాధులని శబ్దాలు ఉన్నాయి. అటువంటి శబ్దము లేని రాళ్ళ వల్ల చెక్కబడుతుంది. అది వాక్యము చేత రాత్రి మన ఈ రాత్రి దేవుని ఆత్మ ఇక్కడ పనిచేస్తుంది. పిల్లలు నువ్వు కనుక దేవునితో ఒప్పుకుంటే నీకు స్తోత్రము.